అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనురి. రైట్, ఇక్కడ వరకు స్త్రీలకి అయిపోయింది. ఈ ఒక్క వచనమే రాశాడు పురుషులకి. అంటే పురుషులు అన్న గొప్పవాళ్ళనా? కాదు, అలా ఏం కాదులే, కానీ వీళ్ళకుంటాయి. చూడండి, అటువలే పురుషులారా, జీవమును కృపావరములు మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన కొండ అని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. రైట్, 9 అందరు కలిపి చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలకు తండ్రి, మీకు వందనాలనైనా. నిలవబడిన నేను పాపిని, అయోగ్యుడిని, ఏ మంచి లేనటువంటి వాడిని మీరు స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన ఈ జీవము కలిగిన సంఘానికి బోధించే అర్హత కానీ శక్తి కానీ లేనటువంటి వాడిని ప్రభా, నన్ను కనికరించి నన్ను మరుగు చేసి నా ఆలోచనలను కొట్టివేసి మీరే నాయన ఈ సంఘముతో మీరు మాట్లాడి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ బైబిలు జాగ్రత్తగానండి, కొంచెంసేపు పెళ్లి ప్రసంగం చేస్తానే. ఈ బైబిలు వివాహముతో మొదలయ్యి వివాహముతో ముగుస్తుంది. ఏ వివాహంతో మొదలైంది? ఈ బైబిల్ గ్రంథం వివాహంతో మొదలయ్యి వివాహంతో ముగుస్తుంది. ఏ వివాహంతో మొదలైంది? ఆదాము అవ్వల వివాహంతో మొదలైంది. ఏ వివాహంతో ముగుస్తుంది? ఏ వివాహంతో ముగుస్తుంది? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ఇది యాక్చువల్గా పెళ్ళికి పాడేస్తుంటే మనకు తెలుస్తలేదు. ఇది యేసయ్యకి తన సంఘానికి వివాహం కదా. ఈ బైబిల్ గ్రంథం వివాహంతో మొదలయ్యి వివాహంతో ముగుస్తుంది. మన దేవుడు కుటుంబాల దేవుడు. చెప్పండి, మన దేవుడు కుటుంబాల దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఫ్యామిలీస్. మన దేవుడు కుటుంబాల దేవుడు. దేవుడు మొట్టమొదట ప్రారంభించిన వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది వివాహ వ్యవస్థ. దేవుడు ఈ వివాహ వ్యవస్థలో తన సర్వ చిత్తాన్ని దాంట్లో పెట్టాడు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వివాహ వ్యవస్థలోనే తన యొక్క ప్రణాళికలు, తన చిత్తం, తను ఏం చేయాలనుకుంటున్నాడో అన్నీ దేంట్లో పెట్టాడంటే ఈ వివాహంలోనే పెట్టాడు. అందుకే భార్యాభర్తల గురించి మాట్లాడుతూ అక్కడ ఏమన్నాడు? మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడతామని భార్యకి భర్తకి కలిపి చెప్తున్నాడు అనమాట. దేవుడు తన సర్వ ప్రణాళికని, తన సర్వ ఆశీర్వాదాన్ని, తన సర్వాన్ని దేంట్లో పెట్టాడంటే వివాహంలో పెట్టాడు. కాబట్టి మన దేవుడు కుటుంబాల దేవుడు. మన దేవుడు ఎవరండి? కుటుంబాల దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఫ్యామిలీస్. రైట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసయ్యకి లేకపోతే బైబిల్లోని దేవుడికి ఒక శత్రువు ఉన్నాడు. ఆడి పేరేంటి? సాతాను. ఇప్పుడు సాతాను గడికి 3 పడవు.
మూడు పడవు. ఏంటి? నన్ను కాదని మనిషిని చేస్తావా? కాబట్టి మొట్టమొదట మనిషి అంటే పడదు. రెండోది ఏంటి పడదో తెలుసా? నువ్వు నన్ను కాదని మనిషిని చేయడమే కాకుండా నువ్వు మరలా వివాహ వ్యవస్థని ప్రారంభించి దాంట్లో సమస్త ఆశీర్వాదాలని దాంట్లో పెట్టేస్తావా? కాబట్టి సాతానుడికి రెండోది ఏం పడదంటే చెప్పండి, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అంటే పడదు. మూడవది సాతానుడికి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన జీవము కలిగిన సంఘం అంటే పడదు. ఎందుకంటే ఏంటి? ప్రాణం పెట్టి ప్రేమించేస్తావా? కాబట్టి సాతానుడు ఈ మూడిటి మీద ఎప్పుడు పని కలిగి ఉంటాడు. ఏంటి? మొదట ఎవరు పడరో చెప్పాలి, మనిషి అంటే పడదు. అందుకే ఈ చిన్నపిల్లలు ఉంటారా, బాగానే ఉంటారు, చాలా మంచి పిల్లలు, వీళ్ళు సడన్గా బూతులు మాట్లాడతారు. ఇదేంటి మావాడు బూతులు అయ్యి బాబాయ్ మావాడు బూతులు మాట్లాడేటేంటి కదా. కొంచెం అమ్మా నాన్నల దగ్గర నుంచి ఆడికి ఊహ తెలవంగానే ఈడు ఏ పని మీద ఉంటాడో ఆడిని చెడగొడతమే పని కదా. ఇది ఎక్కడ బయలుపడుతుంది? కరెక్ట్గా ఈడు 10th దాటి ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పటికి అమ్మాయినా అబ్బాయినా ఇంక పని మొదలెట్టేస్తాడు అనమాట కదా. ఎవరు పడరు? మొట్టమొదట ఎవరు పడరు? మనిషి అంటే పడదు, ఆయన చెడగొట్టడమే పని. రెండవది ఏమంటే పడదు? కుటుంబం అంటే పడదు. ఏంటి? నన్ను కాదని ఆదాముని చేసి అవ్వని చేసి వాళ్ళిద్దరిలో నువ్వేమి పెట్టేచా? సకల ఆశీర్వాదాలని సకల ప్రణాళికల్ని పెట్టేస్తావా? కాబట్టి నువ్వు ప్రారంభించిన కుటుంబాన్ని ఎలా చెడగొడతానో చూడు, అదే వాడి పని. చూడండి, యేసు ప్రభువారు కుటుంబాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన కుటుంబం మీద ఎటువంటి ఆశీర్వచనాలు పలికాడో చూద్దామా? చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి లానిని లోబరుచుకోండి. అబ్బాబ్బాబ్బా, అన్ని ఆశీర్వాదాలు ఆదాము అవ్వని చేసి వాళ్ళలో ఆ కుటుంబంలో దేవుడు సకల ఆశీర్వాదాలని పెట్టాడు. ఇప్పుడు సాతానుడికి ఏమంటే పడదంటే కుటుంబం అంటే పడదు. మనిషిని ఎలా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో 24 గంటలు ఏ పని మీద ఉంటాడంటే కుటుంబాన్ని చెడగొట్టే పని మీద ఉంటాడు. మూడోది ఏం చెప్పుకున్నాం? సంఘం అంటే పడదు. అన్ని సంఘాలు కలిసి ఉంటాయి కదా. చిరంజీవి సంఘం కలిసి ఉంటుంది, పవన్ కళ్యాణ్ సంఘం కలిసి ఉంటుంది, మహేష్ బాబు సంఘం కలిసి ఉంటుంది, టీడీపీ సంఘం కలిసి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ సంఘం కలిసి ఉంటుంది. ఏ సంఘంలో గొడవలు వస్తాయి అనంటే జీవము కలిగిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన జీవము కలిగిన సంఘంలోనే ఏమొస్తాయి? గొడవలు వచ్చేది, కోర్టు కేసులు వచ్చేస్తాయి, పోలీస్ స్టేషన్లు వచ్చేస్తాయి. ఎందుకంటే వాడికి 24 గంటలు ఏం పని? ఎవరిని చెడగొట్టాలా? సంఘాన్ని చెడగొట్టాలి, ఇదే పని. కాబట్టి సాతానుడు నిరంతరము పని కలిగి ఉన్నాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, ఒక మంచి మాట చెప్పాడు. ఇదే మాట బైబిల్లో 3 సార్లు చెప్పబడింది. చూడండి, కుటుంబాన్ని చేసినప్పుడు 2వ అధ్యాయం 24 వచనం చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరము అగుదురు. ఇదే మాట యేసు ప్రభు వారు చెప్పాడు. అంటే ఈ 2వ అధ్యాయంలో తండ్రి చెప్పాడు,
సువార్తలలో యేసుప్రభు వారు చెప్పాడు. ఇదే మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా పలికించాడు. 3 సార్లు యాజ్ ఇట్ ఈస్గా ఇది చెప్పేశాడు దేవుడు. ప్రియమైన వారలారా, ఇది వివాహము యొక్క మర్మం. 1+1 ఎంత అవుతుందండి? రా, 1+1 ఎంత? ఏమ్మా 1+1 ఎంత? చెప్పరా. 1+1 ఎంత అమ్మా? కంగారు పడిపోతుంది. 1+1 ఎంతరా? 2 కదా. కానీ మ్యారేజ్ మ్యాథమెటిక్స్ ఏంటంటే 1+1 = 1. దిస్ ఈజ్ మ్యారేజ్ మ్యాథమెటిక్స్. ఎవరికి తెలియదు ఇది. తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరము అగుదురు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏక శరీరం అంటే మీకు అర్థం కావాలి. ఏక శరీరం అంటే అర్థం కావాలి. ఇప్పుడు నా శరీరం ఉంది కదండి, ఇది ఏక శరీరమేనా? ఏక శరీరమే కదా. నేను ఇద్దరు కనబడుతున్నానా? కాదా, ఒకళ్ళే కనబడుతున్నారు కదా. ఏక శరీరం అంటే మీకు అర్థం కావాలి. ఇప్పుడు నా 2 కన్నులు ఒకదాన్నే చూస్తాయా, రెండింటిని చూస్తాయా? ఒకదాన్నే చూస్తాయి. నా ముక్కు 2 కన్నాలు ఉన్నాయి కదా, 2 కన్నాలు ఒక వాసనే చూస్తాయి. ఈ ముక్కో వాసన ఈ ముక్కో వాసన చూస్తుందా? ఒకే వాసన చూస్తుంది. నాకు 2 చెవులు ఉన్నాయి కదా, 2 చెవులు ఒకటే వింటాయండి. ఇది ఒకటి ఇది ఒకటి వింటుందా? ఒకటే ఉంటుంది కదా. నా నోరు ఒకటే నోరు కదా, నేను ఒకే మాట మాట్లాడతాను కదా. నాకు 2 కాళ్ళు ఉన్నాయి కదండి, 2 కాళ్ళు ఉన్నాయా? ఉన్నాయి కదా. 2 కాళ్ళు ఒకవైపే నడుస్తాయా? ఒక కాలేమో ఇటు తూర్పు వైపు నడిచి ఇంకో కాలు పడమట వైపు నడుతుందా? 2 ఒకవైపే నడుస్తాయి. బరువు ఎత్తాలనుకోండి, 2 చేతులు ఒకే బరువు ఎత్తుకుంటాయా, లేకపోతే నేను ఎత్తను అని పక్కన కూర్చుంటుంది. ఇది 2 కలిపి ఒకే బరువు. ఇప్పుడు అర్థమైంది ఏక శరీరం అంటే? అర్థమైందా? మళ్ళీ చదవండి ఇప్పుడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఒకటే మాట, ఒకటే వినికిడి, ఒకటే ముక్కు, ఒకటే నాలుక, ఒకటే చెయ్యి, ఒకటే కాలు. కానీ ఉండడానికి 2 కాళ్ళు ఉంటాయి, కానీ ఒకవైపే నడుపుతారు. ఇది దేవుని ఏర్పాటు. ఇలా నడిపితే ఎవరికి నచ్చదు? సాతాను గొడవ పక్కనట్టండి, అత్తగారికి నచ్చదు. పెళ్ళయ్యాక మా అమ్మాయి మారిపోయిందండి, పెళ్ళయ్యాక మా అబ్బాయి మారిపోయాడండి. ఊరినైనా అలాంటి అప్పుడు పెళ్ళి ఎందుకు చేసావమ్మా? ఒక ఆమె అందంట, మా అల్లుడు ఎంత మంచోడనండి, నా కూతురు ఏం చెప్తే చేస్తాడండి అందంట. అదే 4తో మళ్ళీ అందంట, నా కొడుకు సన్నాసుడండి. వీడు పెళ్ళం మాటిని అదేం చెప్తే అది చేస్తున్నాడండి. వీడు అల్లుడేమో మంచోడు, అదే పని చేసిన కొడుకేమో సన్నాసుడు. ఇది ఎవరి మనసు? ఇది యేసయ్య మనసా? కాదు, దెయ్యం మనసు. సో సాతాను దాకా అక్కర్లేదు. భార్యాభర్త ఒకటైపోతే ఇటు ఉంటారు, ఇటు ఉంటారు. వీళ్ళకే నచ్చదు. ఎక్కడో ఉంది సాతాను గొడవ ఎందుకండి కదా. అత్తగారు మాంగారు వీళ్ళకి నచ్చదు ముందు కదా. కాబట్టి సాతానుడు ఈ వివాహ వ్యవస్థని ఎవరిని వాడుకుని చిన్నాభిన్నం చేస్తాడు అని అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళని వాడుకొని చిన్నాభిన్నం చేస్తాడు. ఒక్కొక్కసారి మనల్నే వాడుకొని చిన్నాభిన్నం చేస్తాడు. ఇది అర్థం అవ్వాలి. భార్య మంచిదే, భర్త మంచోడే, కానీ గొడవలు వచ్చేస్తున్నాయి. ఎందుకు? ఇది అర్థం కావాలి చాలాసార్లు. ఇది అర్థం కాక మంచి భార్యని ఇది రాక్షసండి, మంచి భర్తని ఈడు మూర్ఖుడండి అని ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకుని ఇంకా అసలు ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ఇంకా పాస్టర్ గారు ఈ సమస్య మాకే ఉంటుందా? పాస్టర్ గారు కదండి, మీకు కూడా ఉంటుందా?
మీకు ఏ సమస్యలు ఉంటాయి, మాకు కూడా అవి ఉంటాయి. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన వారలారా, ఇప్పుడు దేవుడు స్థాపించిన వివాహ వ్యవస్థలో కొట్లాట్లు ఎందుకు వస్తున్నాయి? దేవుడు తానే స్వయంగా స్థాపించిన వివాహ వ్యవస్థలో కొట్లాట్లు ఎందుకు వస్తున్నాయి? ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అంటే భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడే కదా స్థాపించాడు, దేవుడే జతపరిచాడు కదా. వివాహం గురించి ఎప్పుడు పెళ్లి కార్డులో ఒకటే వేస్తారు. ఏంటది? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలముఖముగాను ఉండవలను, వేశ్యా సాంగత్యులకు దేవుడు తీర్పు తీర్చును. అది దాని ఫుల్ పదం. మీరు దాన్ని మొక్కలు చేసి ఓ మొక్క వేస్తున్నారు, తప్పదు. అయితే మొత్తమే లేదా మాని. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. అభిలాష కాదు, ఆజ్ఞది. నేను గణపరిచాను, నా ప్రణాళికలన్నీ వివాహంలో పెట్టాను. కాబట్టి నేను గణపరిచిన వివాహాన్ని నువ్వు కూడా గణపరచాలి కదా. ప్రియమైన వర్లరా, సాతానుడు ఈ వివాహ వ్యవస్థని ఈనాడు ఫుట్బాల్ ఆడేసుకుంటున్నాడు. ఫుట్బాలే. విశ్వాసిని వివాహం చేసుకోవాలి, ఇది దేవుని నియమం కదా. మీకు ఏమన్నా డౌటా? విశ్వాసినే వివాహం చేసుకోవాలి. మీకు ఏమన్నా డౌటా? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. నీతికి దుర్నీతితో ఏం పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సాంగత్యము అన్న దగ్గర ఆ పైన ఉంటుంది చూడండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఎన్నో వచనం అన్నది? 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సాంగత్యము, అవిశ్వాసులతో విశ్వాసులకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము దేవుని ఆలయమై ఉన్నారు. కాబట్టి చాలా క్లియర్గా అసలు సహవాసమే చేయొద్దన్నాడు. మనం దాన్ని దాటేసి ఏం చేస్తున్నాం? పెళ్ళే చేసేస్తున్నాం కదా. పర్లేదులేండి, పెళ్ళి అయిపోతే మారిపోతాడులేండి. యేసయ్య సువార్త చెప్పి మార్చమన్నాడు, పెళ్ళిళ్ళు చేసి మార్చమనలా కదా. మాకు లాంటి సేవకులు పర్లేదులే అమ్మా అంటే పొజిషన్లో ఉన్నారు కదమ్మా, కాబట్టి పెళ్లి చేస్తే వాళ్ళే మారిపోతారు అనుకుని పెళ్లి చేస్తే అప్పుడు వరకు సినిమాలు చూడని నీ కూతురు ఆడితో బండికి సినిమాలకి వెళ్తారు. అప్పుడు వరకు సినిమాలు చూడని నీ కొడుకు ఆమెతో కలిసి సినిమాకి వెళ్ళిపోతారు. నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఇన్ని పాలల్లో ఎంత పెరిగేస్తారో అంత పెరిగేస్తారు. తెల్లారికి పాలు పెరుగైపోద్దా, పెరుగు పాలు అయిపోతాయో చెప్పాలి మీరు. మనం ఏమనుకుంటామంటే ఇన్ని పాలు కదా, ఇంతే పెరుగు కదా, దీనికి ఏం బలం ఉంటుందిలే, తెల్లారికి పెరుగంతా పాలైపోద్దులే అనుకుని వివాహం చేసేస్తాం. చెడుతన అనుకున్న శక్తి అలాంటిది. మనం ఏమనుకుంటామంటే పర్లేదులే, మా అమ్మాయి ఎంత భక్తిపర్రాలు కదా, ఆడేముందులే ఊరికనే మారిపోతాడు అనుకుంటాం. మళ్ళీ ఏమనుకుంటాం, మా అబ్బాయి చాలా భక్తిపరుడు కదా, ప్రసంగాలు చేసేస్తాడు కాబట్టి పెళ్ళి అయితే ఏముందామో లెక్కేంటి, మారిసేస్తాడులే పర్లేదు అనుకుని పెళ్లి చేసేస్తాం. కానీ మనకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, మనం తెల్లారేటప్పటికి పెరుగు ఎంత ఉంది కదా, పాలైపోద్దులే అనుకుని పెళ్లి చేసేస్తాం. తీరా పోయేటప్పటికి ఏమైంది,
ఏమైంది? ఇంత పెరుగు ఇన్ని పాలని గడగటిచ్చేసి. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీ పిల్లలకి వివాహం చేయడానికి మీరు ప్రణాళికలు వేస్తున్నప్పుడు, మీ పిల్లల వివాహాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పుడు మీ పెళ్ళి అలాగైపోయింది, దాని గురించి చెప్తాను. మీ పెళ్ళి అలాగైపోయింది, ఇప్పుడు మీ కనీసం మీ పిల్లల వివాహాల కోసం ఆలోచిస్తున్నప్పుడు వీటి విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మీరు ఎన్ని తిప్పలు పడ్డారో వాళ్ళు కూడా అన్నీ తిప్పలు పడతారు కదా. మొట్టమొదటి నియమం ఏంటి? విశ్వాసికే పెళ్ళవ్వాలి. ఇది మొట్టమొదటి నియమం. వాళ్ళు ఏ సంఘానికి వెళ్తారో తర్వాత విషయం. యెహోవా సాక్షులు కాకుండా ఉంటే చాలు, అదొక్కడా చాలు. ఈ మధ్యన యెహోవా సాక్షులు కూడా వచ్చి మేము క్రైస్తవులమే అని చెప్తున్నారు కదా. వీళ్ళేంటి? వెలుగుదూతలు లేకపోతే గొర్రె చర్మం కప్పుకున్న తోడేండి. కాబట్టి జాగ్రత్త. మీరు పెళ్ళికి అన్ని తాంబూలాలన్నీ పుచ్చుకునేటప్పుడు, అమ్మ అసలు మీ సంఘం ఏ సంఘం, మీ కాపరి పేరు ఇవ్వండి, ఏ ఊరు అని అసలు వెళ్ళి ఏ సంఘానికి వెళ్తున్నారో చూసుకుని చేయండి. ఒక ఆయన అలాగే పెళ్లి చేసేసాడు. కరెక్ట్గా ఎంగేజ్మెంట్ రోజుని తెలిసింది వాళ్ళ బ్రహ్మం సహవాసమే. అప్పటి వరకు తెలియలేదు. వాళ్ళ బ్రహ్మం పేరు పెట్టలేదు. మేము క్రైస్తవులం అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత తెలిసింది వాళ్ళ బ్రహ్మం సహవాసం. కొన్ని రోజులకి ఆ దేవుని చిత్తం కాదు కాబట్టి విడాకులు వచ్చాయి. విడిపోయారు. ఇప్పుడు వేరు ఉంటారు ఇద్దరు పిల్లలు. వాళ్ళ పడం తిప్పలేవు అసలు. కాబట్టి మొట్టమొదట అయా విశ్వాసి మరొక విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే దేవుడు ఉద్దేశించని, దేవుని ఏర్పాట్లో లేని వివాహాలకు ఏమొచ్చేసినాయి అంటే కులం వచ్చేసింది. దేవుని ఏర్పాట్లో లేని అందం వచ్చేసింది. దేవుని ఏర్పాట్లో లేని ధనం వచ్చేసింది. దేవుని ఏర్పాట్లో లేని అన్నీ వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు ఎవడో సత్యం చెప్పనా? సత్యం చెప్పండి అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ సత్యం చెప్పాక మళ్ళీ చెప్తారు. థియోడర్ విలియమ్స్ అనే దైవజనుడు ఏం చెప్పాడంటే, విశ్వాసులంట తమ జీవితంలో కీలకమైన నిర్ణయాలు చేయాల్సి వచ్చినప్పుడంట 85% మంది క్రైస్తవులంట అన్యులు ఎటువంటి నిర్ణయాలు చేస్తారో వీళ్ళు కూడా అలాగే చేస్తారట. 15% మంది క్రైస్తవులు మాత్రమే దేన్ని బట్టి నిర్ణయాలు చేస్తారో దేవుని వాక్యాన్ని బట్టి నిర్ణయాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు నుంచి మీ పిల్లలకి వివాహాల కోసం మీరు సిద్ధపడుతుంటే మీరు దేన్ని బట్టి నిర్ణయం చేయాలో నిర్ణయించుకోండి కదా. సేవకులు ఏమైపోయామంటే మీ పాటికి మీరు నిర్ణయాలు చేసేసుకుంటారు. చివరిలో చెప్తారు సేవకులకి, అయ్యగారు అంతే కదండి, అయ్యగారు అంతేనా, అయ్యగారు అలసిపోయినట్టున్నారు అంతే కదండి. వాళ్ళ పాటికి వాళ్ళు నిర్ణయాలు చేసేసుకుని చివరిలో అబ్బాయి ఇదండి, అమ్మాయి ఇదండి, పలానా పెళ్ళేటండి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదండి ఇది చెప్తారు. ఓరు నాయన, దేవుడు కూడా వదిలేసి కనీసం సేవకుడిని కూడా అడగరు. ఇలా సంబంధానికి వెళ్తున్నామండి చేసుకోమంటారు, వద్దంటారు. అందుకే ఈనాడు చాలా కుటుంబాల్లో కష్టాలు, వేదనలు, కన్నీళ్ళు. ఎందుకంటే విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఈనాడు చాలా చోట్ల ఇది జరగలేక వేదనతో జీవిస్తున్నారు. కాబట్టి ఈ 15%లో ఉందాం అంతే తప్ప 85% కొట్టుకెళ్ళిపోయినట్టు మనం కూడా కొట్టుకెళ్ళిపోతాం. జాగ్రత్త పడదాం, ప్రభు కోసం నిలబడదాం. రైట్, మెలుకున్నారా? ఉన్నారండి, ఉన్నారు కదా. ఒకసారి ఇలాగే నాకు ఏలేశ్వరం అని రాజమండ్రి అవతల ఉంది, ఆ ఊర్లో ఇలాగే ఇచ్చారు. వాళ్ళేమో చక్కగా అన్నాలు తినేసి, రోజంతా పని చేసుకుని చక్కగా అన్నాలు తినేసి మందిరానికి వచ్చి నాకు ఎప్పుడు ఇచ్చారంటే వాళ్ళ పాటలు పాడి కొట్టి ఓడికి పాడి ఓడికి అలసట వచ్చాక అప్పుడు ఇచ్చారు నాకు.
అప్పుడు ఇచ్చారు. అది ఎంత అయిందంటే 9:15, 9:30 అయింది. మళ్ళీ నేను అయ్యగారు పైన స్టేజ్ ఎక్కాక మళ్ళీ ఇంకో పాట, ఇలాగ మొత్తానికి 9:30కి ఇచ్చారు. నేను వాక్యం మొదలెట్టానండి. మొదలెట్టంగానే సింహాలు పులులు బయటకు వచ్చినాయి. కదా, ఇక సింహాలు పులులు గర్జిస్తూ ఉన్నాయి. అసలు ఈ సింహ గర్జన మధ్యలో నేను వాక్యం చెప్పాలన్నమాట. నాకున్న ఒకే ఒక మంత్రం ఏంటంటే 2 నిమిషాలకు ఒకసారి అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాను. చెప్పండి హల్లెలూయా. ఈ మధ్యలో ఒకసారి ఏమన్నానంటే నిద్రపోతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అని అంటే సగం మంది స్తోత్రం చెప్పారు. కాబట్టి అమ్మ మెలకుగున్నారు కదా, రైట్. ఇప్పుడు తెలుసో తెలియక పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు పిల్లలు గొడవ వదిలేద్దాం, ఇప్పటి నుంచి సిద్ధపడదాం. సేవకుడిని విశ్వాసుల్ని సలహాలు అడుగుదాం. అయ్యా నాకు దేవుని చిత్త ప్రకారమైన వివాహాలు చేసుకోవాలన్నది, ఏం చేయాలి అని అప్పటికప్పుడు రావండి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. 2 సంబంధాలు వస్తాయి. ఒకటేమో మంచి ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఆడు విశ్వాసి కాదు, లేకపోతే ఆ అమ్మాయి విశ్వాసి కాదు. ఇంకో సంబంధం వచ్చింది, వాళ్ళకి అంత స్థితి లేదు, అంత పెద్ద ఉద్యోగము కాదు, కానీ ఆడు విశ్వాసి, సంఘంలో ఉంటాడు, పాస్టర్ గారు వెనకాలే తిరుగుతాడు, భార్యను పోషించుకోగలిగిన ఉద్యోగం చేస్తున్నాడు, పెద్ద ఉద్యోగం ఏం కాదు. ఇప్పుడు ఈ 2 చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు సేవకున్నో నీతో పాటు ప్రార్థనలో విశ్వాసినో అడిగితే వాళ్ళు చక్కగా సలహా చెప్తారు. కానీ మనం ఎవరిని అడుగుతాం? బంధువులను అడుగుతాం. వాళ్ళేం చర్చికి వెళ్ళి బ్యాచ్ కాదు, వాళ్ళు దేవుని ఎరిగిన బ్యాచ్ కాదు. ఈ సలహా సేవకుల్లో మంచి విశ్వాసులను అడిగితే సలహా చెప్తారు. మనం వీళ్ళని అడగకుండా అయ్యి బాబోయ్ మా అన్న ఏమనుకుంటాడో, అయ్యి బాబోయ్ మా అక్క ఏమనుకుంటుందో అని వాళ్ళని అడిగితే వాళ్ళు లోకానుసారమైన సలహా చెప్తారా, దేవుని చిత్తానుసారమైన సలహా చెప్తారా? లోకానుసారమైన సలహా చెప్తారు. అప్పుడు ఎంతో విశ్వాసి అయిన నీ కూతుర్ని జాతరకి గొర్రెని తీసుకెళ్తారు కదా, దండేసి డంకడక అని కొట్టుకుంటూ తీసుకెళ్తారు. అలాగే అప్పగించారు. ఎంతో విశ్వాసి అయిన నీ కొడుకుని జాతరకి మేకని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి అప్పగించేసి వచ్చింది. ఆ తర్వాత అయ్యగారు మా కొడుకు కొట్టేసుకుంటారు, అసలు పని శాంతి లేదండి, నిద్ర కూడా పడుతుందండి. అయ్యగారికి పనే ఉంది, ప్రభా కుటుంబాన్ని కాపాడండి ప్రభా అని ఏడుచుకుంటా ప్రార్థన చేయడం కదా. కదా మాకు మాకు ఎక్కువ అయ్యగారు అంతే కదండి. వాళ్ళ పాటికి వాళ్ళు చేసేసుకుని నిర్ణయాలు చేసేటప్పుడు ప్రభుని అడగరు. తేడా కొట్టినప్పుడు ఎక్కడికి వస్తారు? ఏడ్చుకుంటా ప్రభు దగ్గరికి వస్తారు కదా. కాబట్టి పిల్లల విషయంలో ఇంకా తప్పు చేయడానికి నిర్ణయాలు తీసుకోకండి, విశ్వాసుల సలహాని అడగండి. రైట్. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఏం చేయాలా? అయిపోయింది, వదిలేయాలా? 1 కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక పౌలు భక్తుడు 7వ అధ్యాయం 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎడబాయకూడదు. చాలు మళ్ళీ ఇంకో వచనం చెప్తాను చూడండి. 12వ వచనం చదవండి. చెప్పున్నది ఏమనగా ఏ సహోదరికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండిన ఎడల, లేదా ఏ సహోదరునికైనాను అవిశ్వాసుడైన భర్త ఉండిన ఎడల ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను లేకపోతే ఆమె అతనిని విడాకులు ఇవ్వకూడదు. ఇది దేవుని నియమం. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి మనలో చాలామందికి విశ్వాసులైన భార్యలు ఉన్నారు, అవిశ్వాసులైన భార్యలు ఉన్నారు. మనలో చాలామందికి విశ్వాసులైన భర్తలు ఉన్నారు, అవిశ్వాసులైన భర్తలు ఉన్నారు. ఈ కాంబినేషన్తో ఉన్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ఎలాగన్నా ఈ సంసారాన్ని నెట్టుకు రావడం, ఎలాగా ఈ సంసారాన్ని నెట్టుకు రావడం ఎంత కష్టం కదా. ప్రియమైన వర్లురా, అన్నిటికీ ఒకటే జవాబు ఏంటి? అన్నిటికీ ఒకటే మందు, సర్వరోగ నివారిణి ఏక గుళిక. ఎలాగన్నా నెట్టుకు రావడం అని అంటే, ఇలాంటి కాంబినేషన్లో, ఇలాంటి పద్ధతిలో ఎవరైతే మోకాళ్ళ జీవితానికి అలవాటు పడతారో ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యలే కొట్టుకొచ్చేస్తారు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన వర్లరా, బైబిల్ గ్రంథంలో మాదిరికరమైన కుటుంబాలు ఉన్నాయి కదా. మాదిరికరమైన కుటుంబాలు. నోవాహు కుటుంబం మాదిరికరమైన కుటుంబం, సమస్యలు లేవంటూ ఉన్నాయి. అబ్రహాము కుటుంబం మాదిరికరమైన కుటుంబం, ఇస్సాకు కుటుంబం మాదిరికరమైన కుటుంబం, యాకోబు కుటుంబం మాదిరికరమైన కుటుంబం. ప్రియమైన వర్లరా, ఇలా చాలామంది ఉన్నారు మాదిరికరమైన కుటుంబాలు కదా. సంసోను తల్లిదండ్రి ఎవరు? మనోహే కదా. సంసోను తల్లిదండ్రి పేరేంటి? సంసోనమ్మా, సంసోన్. మనోహ దంపతులు భార్య పేరు మరి కదా. వాళ్ళు వరపుత్రుడు. సంసోను ఎలా పుట్టాడు? మామూలుగా ఏం పుట్ల. సంసోను వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తే పుట్టాడు కదా. మాదిరికరమైన కుటుంబం. మీరు చాలాసార్లు అనుకుంటారంటే సంసోను మాదిరికరం కాదేమో అనుకుంటారు. చాలా మాదిరికరమైన కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు. మీకు అర్థమవ్వాలంటే జాగ్రత్తగానండి. సంసోన్ని ఎలా పెంచారో తెలుసా? యుక్త వయసు రాకముందు, అంటే 16 సంవత్సరాలకు రాకముందు ఆయన ఆత్మపూర్ణుడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చివరి మాట అదే. 14వ అధ్యాయం 1వ మాటలో సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకదాన్ని చూశాడు. దానికి ముందు వచ్చినవి ఏంటంటే, ఆయన జోర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానాదేనులో దేవుని ఆత్మచేత రేపబడ్డాడంట. అంటే ఎంత బాగా పెంచారంటే 15 సంవత్సరాలకి ఆత్మపూర్ణుడు అయిపోయాడు. బాగా పెంచారు. సమస్యలు లేవంటే ఉన్నాయి, రైట్? సమస్యలు లేవంటే ఉన్నాయి కదా. ఇలాగ బైబిల్ గ్రంథంలో చాలా మంచి దంపతులు ఉన్నారు. అలాగే ఎల్కానా, హన్నా కదా. వీళ్ళకి కూడా మంచి దంపతులండి, మంచి దంపతులు. సమూయేలుని ఎంత బాగా పెంచారంటే కదా, 2 రాజులను అభిషేకించాడు సమూయేలు. మామూలు విషయం కాదు. అయ్యగారులు మేము ఉన్నాం కదా, మా దగ్గరికి వార్డు కౌన్సిలర్ కూడా రాడు, అయ్యా నన్ను అభిషేకించండి కదా. ఆయన 2 రాజులను అభిషేకించాడు. రాజుల్ని, రాజ్యానికి రాజులను అభిషేకించాడు 2. ఎంత పవర్ఫుల్. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టంగా ఉంది కొంచెం, అర్థం అవ్వాలి. కొంచెం నిద్ర వచ్చేది. మంచి కుటుంబం, మంచి కుటుంబం. ఎందుకనంటే బాలుడైన సమూయేలుని తీసుకెళ్ళి అయ్యగారికి అప్పగించేటువంటి మాటలా. తండ్రి ఒప్పుకోవద్దు, తండ్రి కూడా ఒప్పుకున్నాడు. తల్లి ఒకటే కదా, తండ్రి కూడా ఒప్పుకున్నాడు. మంచి కుటుంబం. సమస్యలు ఏవా అంటే ఉన్నాయి, సమస్యలు ఏవా అంటే ఉన్నాయి. అలాగే కొత్త నిబంధనలో యోహాను తల్లిదండ్రులు మంచి కుటుంబం. బాప్తిస్మం ఇచ్చు యోహాను తల్లిదండ్రులు, జకర్యా, ఎలిజబెత్ మంచి తల్లిదండ్రులు. అసలు యేసుప్రభు వారు ఏమన్నాడంటే, స్త్రీకి పుట్టిన వాడిలో యోహాను వంటి వాడు లేడు. అలా పెంచారన్నమాట. మామూలు విషయం కాదు. సమస్యలు లేవా అంటే ఉన్నాయి, ఉన్నాయి. అలాగే యేసుప్రభుని పెంచిన వాళ్ళు ఎవరో, యేసుప్రభు వారిని పెంచిన వాళ్ళు ఎవరో? యేసేపు, మరియమ్మ. వాళ్ళు కూడా మంచి కుటుంబమే. ఎందుకనంటే ఈ లోకానికి రక్షకుడిని 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు మచ్చ లేకుండా పెంచి లోకానికి ఇచ్చారు. అంటే అఫ్కోర్స్ ఆయన దేవుని కుమారుడు, అది వేరే విషయం, కానీ పెంచారు కదా. సమస్యలు ఏవా అంటూ ఉన్నాయి, సమస్యలు ఏవా అంటూ ఉన్నాయి. అలాగే
సంఘ చరిత్రలో అకుల ప్రిస్కిల్ల, వీళ్ళు కూడా మంచి కుటుంబం కదా, దేవుని సేవకులను ఆదరించిన కుటుంబం, సేవ చేసిన కుటుంబం. సమస్యలు లేవా అంటే ఉన్నాయా లేవా? ఉన్నాయి ఉన్నాయి కదా. ప్రియమైన వారులరా ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని కుటుంబమే, క్రీస్తు కేంద్రిత కుటుంబమే, వాక్య కేంద్రిత కుటుంబమే, కానీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా సాల్వ్ చేసుకోవాలి? అసలు ఈ సమస్యల్ని ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యలకి ఏంటి కారణం? ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలాగా పరిష్కరించుకోవాలి తెలియాలి మనకి, రైట్? సో ఇది చెప్పేలోపు ఓ మాట చెప్తానే, చెప్పనా? ఓ చర్చిలోనంటే అలాగే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. మంచి వాక్యం మటుకు వాక్యం చెప్తా ఉన్నాడట. చెప్తుంటే ఓ పెద్ద ఆమె ఆవిడ కూర్చొని అని నిద్రపోతుంటే పాస్టర్ గారు ఏదో సువార్త చెప్తున్నట్టున్నాడు. పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ లేచి నిలబడండి అన్నాడంట. ఇవి నిద్రపోతుంది, ఏదో కొంచెం అర్థం అవుతుంది ఈమెకి, కానీ నిద్రలో ఉంది, లేగలేదు. ఆమెకి ఏమి వినపడిందంటే లేచి నిలబడింది అన్న పదం ఒకటి వినపడింది. సరే అలాగే గురక తీస్తుంటే అందరూ లేచి నిలబడ్డారు. ఈలోపు పాస్టర్ గారు ఏమన్నారంటే, నరకానికి వెళ్ళి వాళ్ళందరూ లేచి నిలబడండి అన్నాడు. అనేటప్పటికి ఈవిడికి ఏమి వినపడలేదు, లేచి నిలబడండి అన్న మాట వినపడింది. సంఘం అంతా కూర్చుంటే ఒక్కతే లేచి నిలబడింది. దేనికి నిలబడింది? నరకానికి వెళ్ళి వాళ్ళందరూ లేచి నిలబడండి నిలబడింది అన్నమాట. నిలబడితే ఇప్పుడు అయ్యగారు నవ్వుతున్నారు, సంఘం అంతా నవ్వుతుంది. అయ్యగారు అడిగారు అన్నమాట, అమ్మా లేచి నుంచున్నావు కదా, నీకు ఏమన్నా అర్థమవుతుందా దేనికి నుంచున్నావు అని అడిగారు. ఆమె బొర్రగోకుంటా, అయ్యగారు నాకేమో అర్థమవుతలేదండి, కానీ ఒకటి తెలిసిందండి. ఏంటి అంటే, ఈ సంఘం అంతట్లో మీరు నేనే నిలబడి ఉన్నామండి. అర్థమైన వారు నవ్వుదురుగా. ఇప్పుడు ఈమెతో పాటు ఎవరిని తీసుకెళ్ళిపోద్దంట? పాస్టర్ గారిని కూడా తీసుకెళ్ళిపోద్దంట. కాబట్టి మీలో చాలామంది కునుకు తీసేస్తున్నారు కదా. కష్టం, సహజమే, ఎందుకంటే పని చేసి వచ్చి ఉంటారు. ఇంట్లో అన్నం కూరలో ఉండి మీరు కూడా కొంచెం తినేసి, అమ్మో ఏ టైం అవుతుందో, ఇవి వచ్చిన అయ్యగారు వదులుతారో వదలరో అని తినేసి వచ్చి ఉంటారు. కాబట్టి నిద్ర వచ్చారు కదా. అయ్యగారు ఇది ఏమన్నా ఉపవాస గుడుకులండి, అలా ఏం లేదు కదా. పర్లేదు తినరా వచ్చాయి. వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబాలని అర్థం చేసుకోవడం ఎలాగా? కాబట్టి ప్రియమైన వారులరా ఈ కుటుంబాలని అర్థం చేసుకునే దానికన్నా ముందుగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, ప్రపంచములో వ్యక్తులందరూ కలిపి 4 రకాల స్వభావాలు కలిగి ఉంటారు. ఎన్ని రకాలండి? ఏ వ్యక్తి అయినా కలిపి 4 రకాల స్వభావాలు కలిగి ఉంటారు. దీన్ని టీచింగ్ భాషలో అంటే సైకాలజీ భాషలో ఏ పేర్లు చెప్తారులేండి, అవన్నీ మీకు అనవసరం. ఈ స్వభావాలు మీకు బాగా గుర్తుండడానికి, కొంచెం అర్థం చేసుకోవడానికి బైబిల్లోని 4 పేర్లు చెప్తారు. ఈ ప్రపంచంలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరూ కలిపి 4 రకాల స్వభావాలే కలిగి ఉంటారు. ఏంటి మొట్టమొదటి స్వభావం అని అంటే, పేతురు స్వభావం. ఏంటి చెప్పండి? పేతురు. దీంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. పేతురు స్వభావం. వీళ్ళు మంచి స్పీడ్గా ఉంటారు, మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక్కొక్కసారి మాటలో కోటలు దాటేస్తూ ఉంటాయి. కానీ నిర్ణయాల విషయంలో కొంచెం బలహీనంగా ఉంటారు. దుడుకుతనం ఎక్కువ ఉంటుంది కదా. అందుకే పేతురుని ఏమని పిలుస్తారు? దుడుకు పేతురు అంటారు. కొంచెం దుడుకుతనం ఎక్కువ ఉంటుంది, ఆలోచించరు అనమాట. పేతురు కూడా అంతే కదా, ఆలోచించకుండా ఏమనేసాడు? ప్రభువా వీళ్ళందరూ వదిలేసినా నేను వదలను, నీతో పాటు
చచ్చిపోవడానికి రెడీ అన్నాడు. నిలబడ్డా? సేమ్ ఈ స్వభావం కలిగిన వాళ్ళు, పేతురు స్వభావం కలిగిన వాళ్ళు కూడా కొంచెం అలాగే ఉంటారు. అది వాళ్ళ స్వభావం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రెండో స్వభావం అబ్రహాము స్వభావం. రెండో స్వభావం అబ్రహాము స్వభావం. వీళ్ళు చాలా శాంతంగా ఉంటారు, కంగారు పడరు, తొణకరు బెణకరు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాని నుంచి పక్కకి వెళ్ళరు. అర్థమవుతుందండి? చాలా కూల్గా ఉంటారు, హడావుడి ఏముండదు, చాలా సహనంగా ఉంటారు, ఓర్పుగా ఉంటారు కదండి. సహనంగా ఉన్నాడా లేదా? పిల్లలు పుట్టలేదు, సహనంగా ఉన్నాడా? వదిలేశాడు, సహనం కోల్పోయాడా? సహనంగానే ఉన్నాడు. వీళ్ళు ఈ స్వభావం కలిగిన వాళ్ళు చాలా సహనంగా ఉంటారు, చాలా నిదానంగా ఉంటారు. నిర్ణయం తీసుకుంటే మాత్రం అసలు తొణకరు బెణకరు. రెండో స్వభావం ఏంటి? దీంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. రెండో స్వభావం ఏంటి? అబ్రహాం. మూడో స్వభావం పౌలు స్వభావం. వీళ్ళకి చాలా జ్ఞానం ఎక్కువ ఉంటుంది, ప్రతిదాన్ని చక్కగా విశ్లేషిస్తారు, దేన్ని గుడ్డిగా నమ్మరు. విశ్లేషణ ఉంటుంది వీళ్ళ దగ్గర, విశ్లేషణ ఉంటుంది. వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది కదా. పౌలుకి కోపం వచ్చింది, ఎవరిని చూసి? పేతురుని చూసి. ఏం చేశాడు పేతురు? అన్యులతో కలిపి భోంచేసేటప్పుడు చేసేవాడు చేయక వీళ్ళు రాగానే ముఖానికి కొట్టేసేసుకుని నటించాడు. వెంటనే చూసి పౌలుకి, ఊరినైనా సంఘ నాయకుడు, అప్పుడుకున్న వాళ్ళలో పెద్దోడు పౌలు, పేతురుతో పోలితే పిల్లపచ్చగాడు. కోపం వచ్చింది. అతను ఏకంగా గలతీ పత్రికలు రాసి పడేశాడు. నువ్వు ఏం చేస్తున్నావు? వీళ్ళకి పాయింట్ ఉంటుంది, చాలా లాజికల్గా ఉంటారు, చాలా విశ్లేషణ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, చాలా చాలా జ్ఞానంగా ఉంటారు. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. కరెక్టే, పౌలు మాట్లాడింది కరెక్టే, కానీ కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. పౌలు స్వభావం. రైట్. నాలుగో స్వభావం మోషే వంటి స్వభావం. ఏంటండి? మోషే వంటి స్వభావం. మోషే తన ఇల్లంతటిలో సాత్వికుడు, గొప్ప సాత్వికుడు. మోషే గొప్ప సాత్వికం కలిగిన వాడు. వీళ్ళు ఎక్కువ నాయకత్వాన్ని కలిగి ఉంటారు, సాత్వికంగా ఉంటారు, నాయకత్వాన్ని కలిగి ఉంటారు. మంచి నాయకులు అన్నట్టు, లీడర్షిప్ ఉంటుంది. అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళని తన నిర్ణయం మీదకి తీసుకురాగలుగుతారు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఆల్రెడీ పరలోకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ చెప్పండి. వెళ్ళిపోతున్నారు. అది నేను కొంచెం 10 నిమిషాలు దమ్ముగా చెప్తుంటే పరలోకి వెళ్ళిపోతున్నారు. మీరు మిమ్మల్ని భూమి మీదకి తీసుకురావడానికి మళ్ళీ అనవసరంగా దేవుని పేరు ఎత్తాల్సి వస్తుంది. పర్లేదులేండి, స్తోత్రమేగా చెప్పేది, తప్పేం కాదు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఏకశరీరం అవ్వాలి అని దేవుడు నిర్ణయించాడు, కానీ సాతానుడి మధ్యలో దూరాడు. ఆదోము అవ్వ పాపం చేసినప్పుడు ఏక మనస్సు ఉండాల్సిన మనుషుల్లో ఇలాంటి మనసు వచ్చేసి 4 రకాల స్వభావాలుగా విడిపోయారు మనుషులు. ఈ 4 రకాల స్వభావాలు కలిగిన ఈ మనుషులు ఇప్పుడు ఏమవుతారంటే వివాహంలో జతపరచబడతారు. ఇంకా కొంచెం ఈ ఫిలాసఫీ భాషలో, ఈ సైకాలజీ భాషలో ఏమవుతుందంటే 16 స్వభావాలు ఉంటాయంట. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే అంటే ఈయనలో మోషే స్వభావం కనబడుతుంది, పేతురు స్వభావం కూడా కనబడుతుంది, 2 కనబడతాయి. కొంతమందిలో పౌలు స్వభావం కనబడితే అబ్రహాం స్వభావం 2 కనబడతాయి. ఇలాగే 4 కాదు, మళ్ళీ దగ్గరగా 16 స్వభావాలు మనుషుల్లో ఉన్నాయి. ఇది అర్థం అవ్వాలి మనకు. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఏమనుకుంటాం?
నా భార్యకి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నేనేం చెప్తే అది చేసేస్తుంది అనుకుంటా. ఈమెమనుకుంటుంది, నా భర్తకి నేను చాలా ఇష్టం కాబట్టి నేనేం చెప్తే అది చేసేస్తాడు అని. భార్య ఏమో భర్తని తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తే, భర్త ఏమో భార్యని తన దారిలోకి తీసుకుంటాడు. కొన్ని రోజులకి ఒక సంవత్సరం అయిపోయాక, పిల్లడు పుట్టాక, పిల్లోడికి ఒక సంవత్సరం నిండాక, లేకపోతే రెండో పిల్లడు పుట్టి 3వ సంవత్సరం దొరబడ్డాక అప్పుడు అర్థమవుతుంది. ఒరే, భార్యను మార్చడం కాదురా, కనీసం ఆమె పెట్టుకునే టీవీ ఛానల్ కూడా మార్చలేవరా నువ్వు. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమై తలకాయ ఎలా అవుతుంది అంటే ఇది ఇలాగవుతుంది. అలాగే ఇవేమనుకుంటుందంటే, నాది మోకాళ్ళ జీవితం కాబట్టి పర్లేదులే, అవిశ్వాస అయినా పర్లేదు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఈ నెలగలకి మార్చేసి మందిరానికి తీసుకొచ్చేద్దాం అనుకుని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత అర్థమవుతుంది, ట్రంప్ని మార్చడం ఈజీ కానీ ఎవరిని మార్చలే, నేను మా ఆయన్ని మాత్రం మార్చను అని అర్థమవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, దేవుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నువ్వు ప్రేమించిన నీ భార్య, నువ్వు ప్రేమించిన నీ భర్త, దేవుడు ఒక ప్రత్యేకమైన స్వభావముతో పుట్టించి నీ ముందు పెట్టాడు. ఇది అర్థం అవ్వాలి చాలా మంది. ఇప్పుడు ఆ స్వభావంతోనే భర్తను అర్థం చేసుకోవాలి, ఆ స్వభావంతోనే భార్యను అర్థం చేసుకొని, ఎప్పుడైతే స్వభావం అర్థమైపోయిందో వాళ్ళని డీల్ చేయడం చాలా సులువు. చాలామందికి ఇది అర్థం కాక కదా, ఈమెకి పేతురు స్వభావం అనుకోండి, తన భర్తది అబ్రహాం స్వభావం అనుకోండి, ఈమె ఎంతసేపు ఇప్పుడు స్లోగా ఉంటాడో, తాబేలాగా ఉంటాడో, కాదల్లో మేదల్లో అని ఈవిడ ఎంతసేపు ఏం ట్రై చేస్తుంది, భర్తని పేతురులాగా తయారు చేయాలని చెప్తుంది. అప్పుడు ఘర్షణ మొదలవుతుంది. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతనిది మోషే స్వభావం అనుకోండి, భార్యది పౌలు స్వభావం అనుకోండి, ఏం ట్రై చేస్తాడంటే అన్నీ పౌలు స్వభావం ఏంటి, జ్ఞానం ఉంటుంది, విశ్లేషణ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. ఈయనేమో మోషే స్వభావంలో ఉంటాడు, ఎంతసేపు ఈయన ఏం ట్రై చేస్తాడంటే పౌలు స్వభావంలో ఉన్న ఆమెని తన స్వభావంలోకి మార్చేసుకోవాలని సూటిపోటు మాటలు అంటానే ఉంటాడు. దీనికి ఆరా ఎక్కువ, దీనికి ఆరా ఎక్కువ. ఆరా కాదు, తన స్వభావం విశ్లేషణాత్మకమైన స్వభావం. అది అర్థం అవ్వాలి. కాబట్టి దేవుడిచ్చిన స్వభావాన్ని ఎవరు మార్చలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు నీకు తనని ఏ స్వభావముతో అయితే నీ ముందు పెట్టాడో ఆ స్వభావమును బట్టే దేవుని స్తుతించి ఆ స్వభావాన్ని అర్థం చేసుకుని ఆమెతో జ్ఞానముతో కాపురం చేయమని. నీ భర్త, దేవుడు నీకు ఇచ్చిన భర్తని తనకు ఉన్న స్వభావముతోనే తనకున్న స్వభావముతోనే ప్రేమించి తనని అర్థం చేసుకొని జ్ఞానముతో తనతో కాపురం చేయాలి. ఈనాడు చాలామందికి ఇది అర్థం కాక కొట్టుకు చచ్చిపోతున్నారంట. అవునన్నా, కొట్టుకు చచ్చిపోతున్నాం అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పిన వాళ్ళు ఏమన్నా పెద్ద నీతిమంతులా? వీళ్ళు ఇంటి దగ్గర భర్తని ఒంగోబెట్టి 4 గుద్దులు గుద్దేసి వచ్చిన బ్యాచ్ ఇదంతా. మామూలు బ్యాచ్ ఏం కాదు కదా కదా. సో చాలాసార్లు మనలో జరుగుతున్న చాలా పెద్ద పొరపాటు తనని తనగా అర్థం చేసుకో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగోండి, ఈ 4 వేళ్ళకి సందులు ఉన్నాయా, కలిసిపోయి ఉన్నాయా? 4 వేళ్ళు అమ్మా, సందులు ఉన్నాయా, ఖాళీ కలిసిపోయినాయా? ఇక్కడ పెళ్ళైన వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి.
పెళ్ళైన వాళ్ళు మాత్రమే. మీకు అర్థమవుతుంది నా భాష. ఈ 4 వేలకి సందులోనే కలిసిపోయినాయా? సందులోనే. ఈ వేలు ఏం తెలియజేస్తుందంటే ఒక వ్యక్తిలో ఉన్న బలాలు తెలియజేస్తుంది. ఈ సందులు ఏం తెలియజేస్తున్నాయి అంటే ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలను తెలియజేస్తుంది. బలం ఏంటి? చాలా పౌలు స్వభావం, విశ్లేషణాత్మకంగా ఉంటుంది, కానీ పుసుక్కుని కోపం వచ్చేది, అది బలహీనత. అబ్రహాము స్వభావం ఏంటి? చాలా సహనం ఎక్కువ, కానీ స్లోగా ఉంటుంది, తాబేలాగా ఉంటుంది. ఆగు, నిదానం, ఆగు కదా, జాగ్రత్తగా. దేవుడు నిన్ను తన అనాది కాల సంకల్పములో జతపరిచినప్పుడు ఎలా జతపరిచాడు తెలుసా? చూడండి, నా వైపు చూడండి. ఎలా జతపరిచాడు? ఇదిగో ఇలా జతపరిచాడు. నా బలం వెళ్ళి తన బలహీనతలోను, తన బలం వచ్చి నా బలహీనతలోను కూర్చొనేలాగా. ఇప్పుడు చూడండి, సందులు కనపడతాయా? కరెక్ట్గా ఫిట్ అయితే సందులు కనపడతాయా? చూడండి, ఇప్పుడు కనపడియా? నీటి సొప్ప కూడా అది సందులు వచ్చి. అవునన్నా, కరెక్టే. నేను వీకు, తను స్ట్రాంగు. అవును, ఆమె స్ట్రాంగు, నేను వీకు. కరెక్టేనన్నో అన్నవాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పబుద్ధి వేయట్లేదా కొంతమందికి? అన్నా, మా ఆయన కూడా నీకు తెలియక మాట్లాడుతున్నావు అన్నా, చెప్పబుద్ధి ఇట్లా. నువ్వు ఇంకా ఏం ట్రై చేస్తున్నావు అంటే ఎలాగోలా నీ లొంగ చుట్టేసి నీ సంకలు ఎట్టేసుకోవాలని చూస్తున్నావు. అవదో అవదో. ఎందుకంటే ఆయన యొక్క స్వభావాన్ని దేవుడే ఇచ్చాడు, అది అలాగే ఉంటుంది, మారదు. దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు, ఆ విషయం నువ్వు తెలుసుకోవాలా. ఏమంటే మొండితనం మంచి స్వభావమా చెడ్డ స్వభావమా? చెప్పాలి. చెడ్డ స్వభావమా? మోషే మొండోడు అవ్వకపోతే ఇశ్రాయేలీయులకి స్వాతంత్రం వచ్చేదా? అంబేద్కర్ మొండోడు అవ్వకపోతే దళితులకి స్వాతంత్రం వచ్చేదా? అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కసారి మా ఆవిడది మొండిదండి, మా ఆయన మొండోడండి, ఆడు జమ్మడిపోనని తిడుతున్నావా? దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి ఆ మొండి స్వభావమే నీ కుటుంబాన్ని కట్టే స్వభావంగా మారుతుంది. రైట్? ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది, అనుభవించి. మీరు ఏం తెలుసన్నా, మీరు క్లాసులు చెప్తారు, మా ఆయనతో మా ఆవిడతో పడితే తెలుస్తుంది అనుకుంటున్నారు కదా. ఇది అర్థం అవ్వాలి ఫస్ట్. రెండవది అంటే చాలా ఉంది మరి. అయ్యగారు మేము ఏమైనా చెప్పొచ్చా? ఆల్రెడీ పరలోకం వెళ్ళిపోయారు అయ్యగారితో సహా. రెండవది, ఈ స్వభావాల మధ్యలో సాతాను దాడిని అర్థం చేసుకోవాలి కదా. ఒక్కో స్వభావానికి ఒక్కో బలహీనత ఉంది కదా. ఇప్పుడు కుటుంబంలో సాతానుడు ఎలా దూరిపోతాడంటే ఆ బలహీన స్వభావాన్ని రెచ్చగొట్టి దూరిపోతాడు. మంచి భర్తే, మంచి భార్య, కానీ బలహీనత ఏంటి? కొంచెం దుడుకుతాం. సాతానుడు ఈ చిన్న బలహీనతని వాడుకొని నీ కుటుంబాన్ని దున్నేతాడు కదా. అలాగే 4 లక్షణాలకి 4 బలహీనతలు చెప్పారు. ఇప్పుడు 16 లక్షణాలు అయితే ఇంక చాలా బలహీనతలు ఉంటాయి. అన్నీ ఒక్కో దాంట్లో 4 వచ్చేస్తాయి, 4 బలహీనతలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కుటుంబంలో ఈ బలహీనతల్ని వాడు ఏం చేస్తాడంటే రెచ్చగొట్టేస్తాడు. రెచ్చగొట్టి కుటుంబంలో గేమ్ ఆడేస్తాడు. ఇది చాలామందికి అర్థం కావాలి. ప్రియమైన వారు అంటే కొంచెం త్వరగా చెప్పేస్తున్నాను, ఎందుకంటే చెప్పాల్సింది చాలా ఉంది. త్వరగా చెప్తాను, ఎందుకంటే నెమ్మదిగా వెళ్తే అవ్వదు. అంటే అసంపూర్ణంగా చెప్తే నాకే ఏంటి అన్నీ చెప్పలేదని పెడుతుంది మళ్ళీ.
దున్నేస్తాం. కాబట్టి అందుకే అయ్యా, భర్తలను మార్చడం, భార్యలు మార్చడం పనిగా పెట్టుకోకుండా నువ్వు అర్జెంటుగా వేయాల్సింది ఏంటంటే మోకాళ్ళు ఏడు నేర్చుకో. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నువ్వేమో బలాదురు అంతరంగాలు, అంతులేని కథలు, మొగలు రేకులు, కార్తీక దీపం, కర్పూర దీపాలు చూసుకుంటూ వెళ్తా ఉంటే కంచె ఉంటుందా, ఊడిపోద్దా? యోబు తన కుమారులు కుమార్తెలు తన కుటుంబం చుట్టూ ఏమేశాడండి? ప్రార్థన కంచేశాడు కదా. చాలాసార్లు కుటుంబాల్లో ప్రార్థన లేకపోవడాన్ని బట్టి మీకు సత్యం చెప్పనా, విశ్వాసుల బలహీనతను కూడా వాడేసుకుంటాడు. మీరు కొన్ని రోజులకి అర్థమవుతుంది, అదేంటి అతను ప్రార్థనాపరుడు కాదు, నేను ప్రార్థనాపరురాలనే కదా, నేను ఎందుకు ఇలా మాట్లాడాను, మనకు అర్థం కాదు, నేనేనా మాట్లాడింది, ఎస్ నువ్వే, అదేంటిది అంటే సాతానుడు ఏం చేశాడు? కంచి దాటి వచ్చేసాడు. కాబట్టి శత్రువుకి సాధ్యమే ఎప్పుడు? నువ్వు మోకాళ్ళు అయినప్పుడు. నీకు మోకాళ్ళ జీవితం అలవాటు లేక ఇసుకొచ్చినప్పుడు శత్రువు దున్నేస్తాడు, కుటుంబంలో దున్నేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మోకాళ్ళ జీవితం ఎప్పుడైతే మన జీవితాల్లో మోకాళ్ళ జీవితం, మగవాళ్ళు కూడా కదా, అంటే చాలా విషయాలు ఉన్నాయి, నేను అలా ముందుకు వెళ్ళిపోతానే, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. కుటుంబానికి ఆత్మీయ నాయకులైన వ్యక్తి పురుషులా స్త్రీలా చెప్పాలి? కుటుంబానికి ఆత్మీయ నాయకులైన వ్యక్తి పురుషుడా స్త్రీనా? భర్త భార్య చెప్పాలి. ఆత్మీయ నాయకులు అంటే ప్రార్థన, వాక్యం, ఇలాంటివన్నీ. కుటుంబానికి ఆత్మీయులైన నాయకులు, దేవుడు నిర్ణయించిన నాయకులు స్త్రీయా పురుషుడా? మన కుటుంబాలు ఏమైందంటే, కుటుంబ ప్రార్థన చేయాల్సిన బాధ్యత, సమస్య వస్తే మోకాళ్ళు వేయాల్సిన బాధ్యత, సమస్య వస్తే మందిరానికి వెళ్ళి అయ్యగారికి చెప్పాల్సిన బాధ్యత మనం మగవాళ్ళందరూ ఎవరికి ఇచ్చారు? స్త్రీలకి ఇచ్చేసి వీళ్ళ బలాదురు తిరుగుతున్నారు. సమస్య వచ్చింది కదా, డాక్టర్ దగ్గరికి పరిగెత్తు, సమస్య వచ్చింది కదా, పోలీస్ స్టేషన్కి పరిగెత్తు, సమస్య వచ్చింది కదా, లాయర్ దగ్గరికి పరిగెత్తు, సమస్య వచ్చింది కదా, అక్కడికి పరిగెత్తు. ఇప్పుడు ఆత్మీయ నాయకత్వం ఎవరికి ఇచ్చేశారు? స్త్రీలకి ఇచ్చేసి వీళ్ళ బలాదురు తిరుగుతున్నారు. మీకు సత్యం చెప్పనా, బైబిల్లో ఆత్మీయ నాయకుడు ఎవరంటే పురుషుడే. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేయాల్సింది భర్తే. నీ పిల్లలకి ప్రార్థన నేర్పాల్సింది భర్తే. ఎందుకంటే భార్యల మాట పిల్లలు 4వ తరగతి వరకే వింటారు. 5వ తరగతి నుంచి ఈ ప్రపంచంలో అత్యంత ఎర్రిగటం ఎవరన్నా ఉందంటే అది అమ్మే. ఈడు 5వ తరగతి నుంచి అమ్మ మాట వినడం మానేది. కరెక్ట్గా టైంలో ఎవరి లైన్లోకి రావాలి? తండ్రి లైన్లోకి. ఈ 4వ తరగతి వరకే అమ్మ ఏం చేసినా, సండే స్కూల్కి పంపించినా, కంటత వాక్యాలు చెప్పినా అమ్మ 4వ తరగతి వరకు, ఇంకక్కడి నుంచి లైన్లో ఉండడు. ఈ ప్రపంచంలో ఎర్రిది ఎవరో అమ్మే. మా అమ్మకేం తెలియదా అంటాడు ఈడే. 5వ తరగతి నుంచే కరెక్ట్గా టయానికి లైన్లోకి రావాల్సింది ఎవరంటే తండ్రి. అప్పుడు లైన్లోకి రావడం కాదు, అప్పుడు ముదిరిపోయాడు. అప్పుడు లైన్లోకి ఉపయోగం ఏంటి? ఇక్కడ పిల్లలది వచ్చింది కాబట్టి పిల్లలది కూడా చెప్పేస్తున్నాను. అంటే చాలా విషయాలు కలిపి చెప్పేస్తున్నానే. మరి విడద ఇది 3 రోజులు టీచింగ్ అండి. 3 రోజులది నేను దగ్గరగా ఒక గంటన్నరలో చెప్పాలి ఇదంతా. అన్న ప్రభాకర్ అన్న అంతే కదా, ఇది 3 రోజులు టీచింగే కదా.
3 రోజులది గంటన్నరలో గంటంబావులో చెప్తున్నాను. ఎంత చెప్పగలను అంత చెప్తాను. కాబట్టి ఆత్మీయ నాయకత్వంగా నాయకుడిగా దేవుడు పురుషుడిని ఉంచితే వీడు బలాదురు తిరుగుతా ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు? స్త్రీకి అప్పగించాడు. కానీ కాదు. ఇందాకేమనుకున్నాం? మోకాళ్ళు ఎవరు వేయాలనుకున్నాం? భార్యలు వేస్తున్నారు, కానీ భర్తలో బలాదురు తిరుగుతున్నారు. కానీ మొట్టమొదటి సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో మోకాళ్ళు వేయాల్సింది దేవుడు బాధ్యత ఇచ్చింది ఎవరికంటే భర్తకే. కానీ మనకు అలవాటు పోయింది సిగ్గు. నట్టింట్లో భర్త మోకాళ్ళు వేయాలంటే ఎంత సిగ్గో. భార్యను ఒంగోబెట్టుకుద్దాలంటే సిగ్గు ఉంటుందా? ఉండదు. చెడ్డ పనికి సిగ్గు ఉండదు, మంచి పనికి మాత్రం ఎంత సిగ్గో. మనకు లోకం అలా నేర్పింది. భర్త మోకాళ్ళు ఎత్తి ఈ ప్రపంచంలో అత్యంత శాతకానుడు ఎవడంటే భర్త. కొంతమంది భార్యలు ఇలా కూడా ఆలోచిస్తారు, ఇదేంట్రా బాబు వీడు అంటే మోకాళ్ళు వేసేస్తున్నాడు, ఆడింగోళ్ళకి ఏడు చేస్తున్నాడు అనుకుంటారు. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే కూర్చుంటే తను నుంచుంటుంది. సింహం అమ్మా ఇక్కడ ఈ సింహం రోజు కూర్చోబెట్టి కూర్చుంటే తను నుంచుంటే తనంతే బాగుంటుంది. వీళ్ళకి మగతనం కనబడుతుంది. వీడు బుద్ధిగా వచ్చి మోకాళ్ళు ఎత్తే ఈడేంట్రా బాబు ఆడింగోళ్ళకి ఏడు చేస్తున్నాడు అనుకుంటారు. అంటే సాతానుడు మనల్ని మన మనసుల్ని ఎంత చెరిపేశాడంటే అంత చెరిపేశాడు. దైవక్రమంలో ఆలోచించకుండా చెరిపేశాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ 4 స్వభావాలు కలిగిన 4 ఒక్కొక్కసారి 16 స్వభావాలు అర్థం కాదు. ఒక్కొక్కళ్ళు 2 ఉంటాయి. అప్పుడే పేతురులాగా ఉంటాడు, అప్పుడే అబ్రహాంలాగా ఉంటాడు. వీడు పేతురు అబ్రహాం అర్థం కాదు ఒక్కోసారి. రైట్. ఈ 4 స్వభావాలు కలిగిన వ్యక్తులతో మనము జ్ఞానము కలిగి దేవునిని స్తుతించుకుంటూ కాపురం చేయాలి కదా కదా. ఆ వ్యక్తుల బలహీనతలో ఎవరెళ్ళి కూర్చోవాలి? మన బలం వెళ్ళి కూర్చోవాలి. మన బలహీనతలో వాళ్ళ బలం వచ్చి దేవుడు అలాగా కుటుంబాన్ని మనం అనుకుంటాం నా పెళ్ళి నేను చేసుకున్నాను అనుకుంటాం. పిచ్చి మొహమా, నీ పెళ్ళి నువ్వు చేసుకోలేదు. ఎవరు చేశాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దానిని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఓరు నాయన, నీ ఇల్లు కట్టింది యెహోవాయే. అఫ్కోర్స్ నువ్వు దైవ నియమాలకి లోబడకుండా కట్టేసుకున్నావు, కానీ అయినా దేవుడు ఇప్పేమండవు. అంటే విడాకులు తీసేసుకుని ఆమెను వదిలేసి వేరే దగ్గరికి వచ్చి ఆయన చెప్పడం. కాబట్టి దాంట్లోనే ఆయన తన చిత్తాన్ని అమర్చాడు. కాబట్టి ఇది దేవుని చిత్తమని, ఇది దేవుని ఏర్పాటని నమ్మి దేవునిని స్తుతిస్తూ, నా భర్తకి నా భార్యకి ఇచ్చిన ఆ లక్షణాలను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ జ్ఞానముతో కాపురం చేయాలి. రైట్. భారతదేశంలో జాగ్రత్తగా వినండి. భారతదేశం మనకి ఏమి నేర్పించిందంటే సాతానుడు మనకేమి నేర్పించాడంటే వీడు ఎంతసేపు 4 భుజాన్ని వేసుకుని ఎవరిని తిడతాడంటే భార్యని తిడతాడు. మరి ఆమె అన్న తక్కువ తిందా? ఎంతసేపు కాలికి 4 కట్టుకుని ఎంతసేపు ఎవరిని తిడుతుంది? భర్త. ఈ ప్రపంచంలో అత్యంత గయ్యాడిది ఎవరంటే భార్య. చెప్తాడు వీడు బయటికి. ఈ ప్రపంచంలో అత్యంత శాతకానుడు ఆడింగుడు ఎవరంటే భర్త. ఎవరు చెప్తారంటే చెప్తారు. మీకు ఒక విషయం తెలుసా? మనకి సమాజం ఏమి నేర్పలేదో తెలుసా? వదిన దగ్గరికి వెళ్ళి, వదిన నిజంగా మీ తమ్ముడు చాలా మంచివాడు వదిన అంటే వదిన వేస్తుంది అంటది, హేళన చేస్తుంది. వదిన దేంట్లో ఆనందిస్తుంది అంటే, వదిన మీ తమ్ముడు ఉన్నాడు చూసావా, ఈడంత శాతకానుడు ఇంకొకడు లేడు అంటే వదిన ఆనందిస్తుంది. కానీ దేవుని నియమం ఏంటో తెలుసా? ఒకళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మరొకళ్ళు పొగుడుకోవడం, ఎప్రిషియేట్ చేయడం, పొగడడం దేవుని నియమం. భారతదేశం మనకు అది నేర్పలేదు.
భర్త లేటుగా వచ్చాడు, గుమ్మం దగ్గరే మొదలెట్టేస్తుంది. గుమ్మం దగ్గరే అంతే తప్ప భర్త లోపలికి వచ్చాక ఏమండి ఆలస్యమైంది, ఏదైనా అయిందా, బండి పంచర్ అయిపోయిందా, ట్రాఫిక్ జామ్ అయిందా, ఆఫీసులో ఎక్కువ వర్క్ చెప్పారా, రండి ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి, టీ తానా, కాఫీ అని భర్తని ఒక పాజిటివ్ యాంగిల్లో లేకపోతే పొగుడుతూ ఎదురెళ్ళడం అనేది మనకు సమాజం నేర్పలే, అంటే సాతాను నేర్పలే. మనకి ఎక్కడ మొదలెట్టేయాలి? భర్తనే ఆ గేటు దగ్గరే మొదలెట్టారు. కాబట్టి ఆడేం చేస్తాడు, ఈ కొంపకొచ్చి దీని చేత తిట్టించుకోవడం కన్నా ఆమె పిల్లలు నిద్రపోయే వరకు మొత్తం చింతల పొడి, పాత చింతల పొడి, కొత్త చింతల పొడి, అక్కడ ఉన్న ముప్పర్రు, ఇక్కడికి ఇది అది అది ఇది అని కూడా తిరిగేసి కరెక్ట్గా 10:30, 11ంటికి నిద్రపోయిందంటవా లేదంటవా అనుకుంటే అప్పుడు దూరతాడు. పొగుడు, నీ భర్తను పొగిడే పాజిటివ్ థింగ్స్ లేవా? పెళ్ళైనప్పటి నుంచి అతను చేసిన మేలు ఒక్కట్లేదా? ఒక్కట్లేదు. ఎప్పుడు రాక్షసుడేనా? వేరు లేదా? తాగుతున్నాడు అనుకో, తాగనప్పుడు ఎంత మంచోడో గుర్తు రావట్లేదా కదా? నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు నీ భర్త చేసిన మంచి పనులు ఏం గుర్తు రావట్లేదు నీకు? నీ విషయంలో అందరు భర్తలో చేసినట్టు నీ భర్త చేయలేదు, గుర్తు రావట్లేదా? గుర్తురాదు. సాతానుడు గుర్తు రాకుండా చేసేస్తాడు. అలాగే భర్తలు కదా, భర్తలు కూడా అంతే. పాపం రోజంతా కష్టపడి గిన్నెలు కడిగి, అది కడిగి, ఇది కడిగి, ఏదో చేసి పాపం ఆరోగ్యం బాగోకపోయినా కదా, స్త్రీలకి నెలలో 3 సార్లు బాగోదు, కొంతమందికి అయితే వారం రోజులు బాగోదు. బాగోకపోయినా నిలబడే ఓపిక లేకపోయినా నువ్వు ఆకలితో వస్తావని, నిలబడే ఓపిక లేకపోయినా, చేయగలిగో చేయలేకో మొత్తానికి అన్నం వండింది, కూర వండింది, ఆ వేడివేడి అన్నం ప్లేట్లో వేసుకొస్తే ప్లేట్ని దీనికి ఉప్పు వేయడం తెలియదు, ఎన్నిసార్లు చెప్పాలి, దీనికి ఉప్పు కూడా వేయలేదు, మొదలెట్టేస్తాడు కదా. అమ్మ చాలా వందనాలమ్మా, చాలా వేడి అన్నం తెచ్చావు చెప్పలేవా? రాదు. మనకు సాతానుడు నేర్పడు. మనకు లోకం కానీ సాతానుడు కానీ ఎంతసేపు ఆమె బలహీనతలను పట్టుకుని ఎలాంటివే నేర్పించాడు. చెప్పలేవా ఒక మాట? చాలా బాగా చేసావమ్మా, కాకపోతే కొంచెం ఉప్పు తగ్గింది అనలేవా? ఏదో రోటి పచ్చడి చేసింది, ఆ రోటి పచ్చడి చేసింది, ఏదో తిప్పలు పడింది, రోలు కడిగింది, ఏది చేసింది, ఇది చేసింది, ఏదో చేసింది. వేసినప్పుడు ఆమె అనుకోలేదు పచ్చిమిరకాయల్లో మంట ఎక్కువ ఉంటుందని, తెలియదు పాపం. తను ఎప్పుడు వేసినప్పుడు 4 పచ్చిమిరకాయలు వేసింది, ఆడేమో రోజు సేమ్ పచ్చిమిరకాయలు ఇచ్చాడు, తెలియలేదు ఈమెకి. ఇంకా మొదలెట్టేస్తాడు అంతే. నోట్లో పెట్టుకోగానే అలా నీళ్ళు వచ్చినాయి అనుకో, ఇంకంతే రెచ్చిపోతాడు అసలు కదా. ఆమె కష్టపడింది కదా పాపం కదా, రోలు కడిగింది, అది చేసింది, ఇది చేసింది, ఎంత కష్టపడింది కదా. నీకు బాగోకపోతే మంచం ఎక్కేస్తున్నావు, మరి ఆమె ఎక్కితే ఎక్కకుండా చేసిందిగా, బాగున్నా బాగోపోయినా కదా. మనకు భారతదేశం భార్యని భర్త, భర్తని భార్య పొగుడుకుంటే చిన్నతనం. అయ్యగారు మైకులు మింగేస్తున్నారు తప్ప మీరు ఆపట్లేదు ఏంటంటే. పర్లేదన్న చెప్పండి అన్న, వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కోసం చెప్తున్నాను. ఈరోజు ఇది నాది 5వ ప్రసంగం. ప్రతి ప్రసంగం గంట పైనే చెప్పాను, ఇది 5వది. ఒకప్పుడే అంటే దేవుని ఎంత గొప్పడు అని చెప్తున్నాను. ఒకప్పుడు ఇలా నిలబడి ప్రసంగం చేయలేక మధ్యలోనే ఓఆర్ఎస్ తాగి ఉడికొచ్చేసి నిలబడి ప్రసంగం చేయలేక మధ్యలోనే ఆ 5 స్టార్ చాక్లెట్ అంతా తినేసేవాడు ఒకసారి. అది నా పరిస్థితి. మధ్యలో ప్రసంగం పాయింట్ మర్చిపోయేవాడు. మీరు ఎప్పుడు చూసారా? నన్ను నోట్స్ ఉందా నా దగ్గర? నోట్స్ రాసుకున్నానా? లేదు, పాయింట్ మర్చిపోయేవాడు. మధ్యలో మర్చిపోయి ఏదేదో చెప్పేసేవాడు అనమాట. ప్రభాకర్ నాకు తెలుసు, కరోనా వచ్చినప్పుడు తర్వాత నా పరిస్థితులు అలా ఉండవు.
దేవుడు అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్, తిరిగి సమకూర్చే దేవుడు కదా. అంతకుముందు నేను 2.5 గంటలు చెప్పేవాడిని వాక్యం క్యాంపుల్లో. మీకు ఇలాగే ఓపికగా వినేవారు, అంటే ఒకళ్ళిద్దరు తిట్టుకున్నా లోపల తిట్టుకునేవారు కానీ వినివారు కదా. మీలో కూడా ఈడు వదలడా, అవి బాబు కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి, ఇక్కడ వదిలేలాగలేదు కదా. మీలో ఎవరైనా కొంచెం కాళ్ళు నొప్పి వస్తే చాపుకోండి, ఇబ్బంది. నేను కూడా చాపుకుంటాను, నిజంగానే చెప్తున్నాను. అంటే మీ అయ్యగారు కోపం వస్తుంది, మా అయ్యగారు క్షమించండి అంటే మరి గంట దాటిపోయింది, ఎలా కూర్చుంటారు, నొప్పులు వచ్చేస్తాయి కాళ్ళు. కొంచెం కాళ్ళు తీసుకుని మళ్ళీ కూర్చో, ఏమి ఇబ్బంది ఏమి లేదు, నేనేం అంటలేదు, నిజంగానే చెప్తాను. మా మందిరంలో అదే చెప్తాను, ఎందుకంటే కింద కూర్చోవడం అలవాటు ఉండదు. మా బాసిపెట్టలేసి కూర్చుంటే కాసేపటికి తిమ్మురులు వచ్చేస్తాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. చాపుకొని మళ్ళీ కూర్చోండి, పర్లేదు, ఇబ్బంది ఏమి. రైట్, మనం ఏం చెప్పుకుంటున్నామండి అయ్యగారు, మీరు మర్చిపోయారా? రోడ్డు పచ్చడి దగ్గర ఆగిపోయాడు అన్నయ్య. కాబట్టి మనకి భారతదేశంలో భార్యని భర్త, భర్తని భార్య పొగుడుకుంటే చిన్నతనం. ఒరే తమ్ముడు, ఎంతైనా మీ వదిన దేవతరా అని తమ్ముడు దగ్గర చెప్తే ఈడు వెళ్ళి మొత్తం ఇంట్లో చెప్పేస్తాడు, అమ్మో అన్నీ మారిపోయాడా. అసలు ఏదో ఉపద్రవం వచ్చినట్టు చెప్పేస్తాడు ఇంట్లోకి వెళ్ళి. అసలు ఇంటి మీదకి ఏదో పెద్ద ప్రమాదం పడిపోతుందన్నట్టు చెప్తాడు వెళ్ళి. సాతానుడు సమాజం మనకి ఇయే నేర్పించారు కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, భార్య భర్త, భర్త భార్య బలాలు మాత్రమే పొగుడుకుని బలహీనతల్ని చాలా చిన్నగా చెప్తే కుటుంబంలో గొడవలు వస్తాయా చెప్పండి? రావన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. రావు. కానీ సాతానుడు లోకం మనకి ఏమి నేర్పిందంటే పొగిడే తిట్టేసుకోవాలి కదా. మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కీడుకి ప్రతి కీడు చేయొద్దు, దోషణకి ప్రతి దోషణ ఓర్చుకో కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇంట్లో గొడవ వచ్చినప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి జాగ్రత్త చూడు. మన వైఖరి ఎలా ఉండాలి ఇంకా చాలా చెప్పాలి, కొంచెం చిన్నగా చెప్తాను. మీరు డిసైడ్ అయిపోయాడు అప్పుడే వదిలేలాగా లేడని. గొడవ వచ్చినప్పుడు మనం చూడాల్సిన వైఖరి ఏంటంటే, అయ్యా అమ్మలారు, సాతానుడు విశ్వాసుల ద్వారా పనిచేస్తాడా చేయడా? అవిశ్వాసుల ద్వారానే పనిచేస్తాడా? ఇది అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలంటే, నీకు యేసుప్రభు వారి ప్రధానమైన శిష్యుడి పేరేంటి? ఏదేంటమ్మా మాట్లాడతలేదు? అయ్యి బాబు, యేసుప్రభు ప్రధాన శిష్యుడు ఎవరు? పేతురు. ఆయనతోనే అన్నాడు కానీ, ఈ బండ మీద నా సంగమును కొట్టుకుని పాతాళ లోక ద్వారములు దాని ఎదుట, భూమి మీద నువ్వు దేని బంధిస్తే దాన్ని బంధిస్తున్నావు, ఏది విప్పితే అది. ఆయనతోనే చెప్పాడు, బరయోనా నీవు ధన్యుడు, పరలోకమును నీ తండ్రి బయలుపరిస్తేనే కానీ రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అన్నాడు. అద్భుతంగా చెప్పాడు. రైట్. సో అక్కడ పొగిడాడు కదా. ఆ కింద యేసుప్రభు వారు ఏమన్నాడంటే, నేను యెరూషలేము వెళ్తాను, అక్కడ శాస్త్రులు పరిసయ్యులు నన్ను పట్టుకుని ఏం చేస్తారంటే కొడతారు, చంపేస్తారు అని అంటే, పేతురు వెంటనే ఏం చేశాడు? చేయి పట్టుకుని, ప్రభువాది నీకు దూరమగునుగాక అనగానే యేసుప్రభు ఏమన్నాడు? పేతురు వెనకపో అన్నాడా, సాతానా వెనకపో అన్నాడా? ఇప్పుడు సాతానుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? పేతురును ఉపయోగించుకుని మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? సాక్షాత్తు యేసయ్యతోనే మాట్లాడాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. సాతానుడు ఎవరినైనా ఉపయోగించుకుని వాడు మాట్లాడతాడు. ఎప్పుడు అబ్రహాములోకి శాంతంగా ఉన్న నీ భార్య శాంతమ్మ, ఆవిడ పేరు, అని ఏడ్చేసి భర్తలో తిట్టేస్తుంది అనుకో. నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎవరు దూరేశారు? సాతానుడు దూరేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా, సాతానుణ్ణి
హ్యాండిల్ చేయాలా, భార్యని హ్యాండిల్ చేయాలా? అంటే హ్యాండిల్ అంటే మనం ఏమంటాం? హ్యాండిల్ అంటే ఏమనాలి? సాతాను వైపు చూడాలా, భార్య వైపు చూడాలా? సాతానుని కొట్టాలా, భార్యని కొట్టాలా? చెప్పట్లే మీరు. భార్యని కొడితే సాతాను వెళ్ళిపోద్దా? మీరే మీ భర్తలకి ఆలోచన చెప్పేలాగున్నారా మీరా? పేతురులో సాతాను దూరి యేసుప్రభుతో మాట్లాడితే యేసుప్రభు పేతురుని కొట్టాడా, సాతాను కొట్టాడా? సాతానుని కొట్టాడు. ఇప్పుడు నీ భర్త ద్వారా సాతానుడు మాట్లాడుతుంటే ఎప్పుడు బాగుంటాడు? ఆ రోజు వచ్చి అనేసి ఏంటే అసలు మొదలెడతాం ఏంటి అని మొదలెట్టాడు. ఇప్పుడు ఏమైంది? సాతానుడు దూరాడు. మళ్ళీ పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, అన్నీ ఉన్నాయి. ఆమె కూడా తక్కువే ఎందుకు కాదు, 3 రోజులు ఉపవాస ప్రార్థన అవలాలుగా చేసేస్తుంది కదా. ఇప్పుడు యేసయ్య పేతురుని కొట్టాడా, సాతానుని కొట్టాడా? ఇప్పుడు కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు భార్యని కొట్టాలా, భర్తను కొట్టాలా, సాతానుని కొట్టాలా? అదే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అపవాదిని గద్దించడం నేర్చుకోవాలి. అసలు ఈ తిప్పలే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబం చుట్టూ కంచె వేయాలి, రక్తపు కంచె వేయాలి. మేము రోజు మా పిల్లలు ఢిల్లీ అవతల ఉన్నారు, ఒకటి అవతల ఒకటి అవతల. ఢిల్లీ ప్రభాకర్ అన్న పిల్లలాగా అక్కడ ఉన్నారు. ఎంత దూరం ఉన్నారు మా దగ్గరికి దగ్గర 2000 కిలోమీటర్ల అవతల ఉన్నారు. ఇప్పుడు మేము అత్యంత బాధపడేది ఎవరి గురించి? ఏదైనా జరిగితే ఇప్పుడు నేను 3 గురించి బాధపడతాను. 3 గురించి. ఒకటి నా భార్య గురించి, రెండోది నా పెద్ద కొడుకు గురించి, నా చిన్న కొడుకు గురించి. అంటే నాకు ఇది చాలా బాధ అనమాట ఏదైనా జరిగితే. మా నలుగురు కూడా అంతే. మమ్మల్ని కృంగదీయాలంటే ఈ 3లో ఎవరో ఒకరిని కృంగదీస్తే అయిపోతుంది. నన్ను గెలవాలంటే ఈ 3లో ఎవరో ఒకరిని గెలిస్తే అయిపోతుంది. సేమ్ భార్యలకి అంతే, భర్తలకి అంతే. కాబట్టి సాతానుడు కుటుంబాల మీద దాడి చేసేటప్పుడు బలవంతుల్ని దాడి చేయడు. ఎవరిని చేస్తాడు? బలహీనులను కొట్టేస్తాడు. బలహీనుల్ని కొట్టేస్తే నువ్వు ఎంత బలవంతుడు అయినా సతికిలబడి కూర్చుంటావు. ఇది అర్థం అవ్వాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ కుమారుడు బలహీనుడని నీకు అర్థమైతే, నీ భర్త బలహీనుడని అర్థమైతే, నీ భార్య బలహీనురాలని అర్థమైతే, నీ చిన్న కొడుకు నీ చిన్న కూతురు బలహీనురాలు అని అర్థమైతే, ఉదయాన్నే లేచి సిగ్గు లేకుండా మోకాళ్ళేసి భార్య భర్త యేసయ్య రక్తాన్ని ప్రోక్షించు. ఓ సేవకుడు ఏమన్నాడు తెలుసా? యేసు రక్తం జై, నన్ను ఏం చేస్తావో చెయ్యి. ఏం చెప్పండి? యేసు రక్తం జై, జయం కాదు, యేసు రక్తం జై, నన్ను ఏం చేస్తావో చెయ్యి. చెప్పండి. ఇప్పుడు పిల్లల మీద యోబు చేసింది అదే. యేసు రక్తాన్ని ప్రోక్షించాడు, ఏమీ చేయలేకపోయాడు. భార్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షించాడు, ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి కొట్టుకోవడం ఆపి, ప్రభువా ఈ రోజంతా నీకు యథార్థంగా నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయనైనా అని భార్యాభర్తలు ఇద్దరూ కలిపి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, మీ అమ్మ మీద, మీ నాన్న మీద, నీ కుటుంబంలో ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళందరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తే సాతానుడు దూరతాడా? దూరడా? ఒకరోజు ప్రోక్షిస్తే సరిపోద్దా? యోబు ఒకరోజే ప్రోక్షించాడా? ప్రతిరోజు ప్రోక్షించాడు. కాబట్టి నీ భర్త ప్రార్థనకు రాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? మీ కుటుంబంలో 5 ఉన్నారు, ఏం చేయాలా?
ఏం చేయాలా? నువ్వు ప్రోక్షించు. నీ భార్య ప్రార్థనకు రాదు, ఆవిడికి టీవీయే సర్వస్వం. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ప్రోక్షించవా? నువ్వెప్పుడైతే మా పిల్లలు ఎక్కడో ఢిల్లీ అవతల ఉంటారు, వాళ్ళ మీద రోజు మేము రక్తాన్ని ప్రోక్షిస్తాం. ఎప్పుడైతే యేసు రక్తం ప్రోక్షిస్తామో వాళ్ళ చుట్టూ దేవుడు తన దేవదూతల్ని కంచి కావలుస్తాడు. రైట్? అర్థమైన వాళ్ళ దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి సాతానుడు ఈ బలహీనతల్లో నుంచి దూరకుండా ఆపుతాడు. అర్థమైందా కదా? నా సుకుమార్ అన్న నీకు బలహీనతలు ఉంటాయా అంటుంటా. మన పౌలు క్యారెక్టర్ విశ్లేషణ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, దాంతోపాటు కోపం. సేమ్. నన్ను ప్రతిసారి ఈ కోపం దగ్గర కొట్టేస్తాడు, నేను కూడా పడిపోతాను. లిటరల్గా మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? మా పాస్టర్ గారు ఏం చేస్తుందో తెలుసా? నిజంగా అంటది, నిజంగా అంటది, నిజంగా అంటది, అట్లానే అంటది. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారి. కాబట్టి యేసు రక్తాన్ని చూడంగానే రెయిన్హోడ్ బ్రాంకే అనే దైవజనుడు ఏమన్నాడంటే, యేసు రక్తాన్ని చూడంగానట సాతానుడు పారిపోడట, భయముతో పారిపోతాడు. ఎలా పారిపోతాడండి? భయముతో పారిపోతాడు. పారిపోవడం వేరు, భయముతో పారిపోవడం వేరు. అందుకే సింపుల్గా చెప్పాడు సూత్రం ఏంటి? యేసు రక్తం జై, నన్ను ఏం చేస్తావో చెయ్యి. ఇదే సూత్రం. కాబట్టి టీవీ సీరియల్ చూస్తా, అంతరంగాలు అంతులేని కథలు చూస్తా, ఈ మధ్యన సెల్ ఫోన్లో అనుకుంటా. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తే, యేసు రక్తాన్ని యేసుని సాతానుని గద్దితే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? వెనకొచ్చి ఈ మీద ఒక్క సరుపు సరుపుతాడు. యేసు రక్తాన్ని ప్రోక్షించేటప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి. నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని అప్పుడు యేసు రక్తాన్ని ప్రోక్షించు. అంతే తప్ప టీవీ చూసుకుంటా, సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తే ఈ పెనకాలు వచ్చి అమ్మా అనిలాగో సరుపు సరి వెళ్తాడు. చాలామందికి యేసు రక్తాన్ని ప్రోక్షించడం రాట్లా. రైట్? ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తానే. ఒక మాట అంటే దగ్గర దగ్గర 1/2 గంట ఉంటుంది. చెప్పమంటారా? చెప్పండి అయ్యగారు అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మరి మీకు ఎంతవరకు ఉపయోగపడద్దో లేదో పరీక్ష చేసుకోండి. ఇది బైబిల్ యొక్క నియమాలకి లోబడిన కుటుంబానికి వర్తిస్తుంది. మీరు కొంతమంది విశ్వాసులు, ఒకవేళ భార్యలు భర్తలు అవిశ్వాసులు అయి ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ చేయండి. అందరికీ ఒకటే నియమం, అందరూ దానికే నియమానికి లోబడాలి, కానీ లోబడరు. కాబట్టి కొంచెం పోరాటం వస్తుంది, దేవుడు సాయం చేస్తాడు, ఎందుకంటే ఆ నియమం దేవుడిది కాబట్టి. రైట్? ఇప్పుడు నేను కుటుంబ ప్రాధాన్యతలు చెప్తాను. ఏంటి చెప్పండి? సంబంధాల ప్రాధాన్యతలు, కుటుంబ సంబంధాల ప్రాధాన్యత. ఇప్పుడు చెప్పండి, కుటుంబ సంబంధాల ప్రాధాన్యతలు చెప్తాను. రైట్? ఇప్పుడు ఈ సంబంధాలు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే ఆదాము దగ్గర నుంచి తీసుకొచ్చాను. మీకు గుర్తుండాలంటే ఆదాము స్టోరీ గుర్తుండాలి. జాగ్రత్త. ఇదిగోండి, ఇది ఆదాం అండి. ఆదాం ఎవరో ఈయన ఆదాం. మొట్టమొదటి ఆదాముకి ఎవరితో సంబంధం ఉండింది? దేవునితో సంబంధం. మొట్టమొదటి సంబంధం అది. రైట్? తర్వాత గాఢ నిద్ర కలగజేసి దేవుడు ఎవరిని కలగజేశాడు? అవ్వమ్మని కలగజేశాడు.
ఇప్పుడు ఆదాముకి 2 సంబంధాలు ఇచ్చాయి. ఒకటి చెప్పాలి, దేవునితో సంబంధం. రెండోది అవ్వమ్మతో సంబంధం. రైట్. ఆ తర్వాత ఆదాము అవ్వ కలిపి పిల్లలు పుట్టారు. మా సాతాను వదిలేద్దాం కాసేపు. పిల్లలు పుట్టారు. రైట్. ఇప్పుడు ఆదాముకి ఎన్ని సంబంధాలు వచ్చినాయి? పిల్లలు. అలాగే ఈ ఆదాముకి స్నేహితులు ఒక్కొక్కళ్ళు ఎంతకాలం బతికారంటే 900 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతికేశారు. కాబట్టి కొన్ని రోజులకి ఎవడేంటో గుర్తుపట్టలేనంత పెరిగిపోయారు. కాబట్టి ఈ కుటుంబం కాకుండా బయట వాళ్ళతో సంబంధం. ఇప్పుడు ఆదాముకి ఎన్ని సంబంధాలు వచ్చినాయి చెప్పండి? 4 సంబంధం. ఒకటి దేవునితో, 2, 3, 4 స్నేహితులు లేకపోతే బయట వాళ్ళు. రైట్. జాతి. ఇది అర్థమైందండి? ఇన్ ద సేమ్ మేనర్ ఇప్పుడు ఆదాం ప్లేస్లో మనల్ని ఎట్టుకుంది. పురుషులకు అర్థమైపోయింది, ఇప్పుడు స్త్రీలకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆదాం ఈ మొదటి క్లాసులోకి ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? ఆదాము. ఈమెవరు? అవ్వ. ఆదాం ప్లేస్లో కాదు, సారీ, ఆదాం ఇలాగే ఉంటాడు. అవ్వమ్మ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. స్త్రీలారా, అవ్వమ్మ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. ఇప్పుడు అవ్వమ్మకి ఎన్ని రిలేషన్స్? ఆదాముతో, పిల్లలతో. పిల్లలారా, మీకు ఎన్ని సంబంధాలు ఉన్నాయో చెప్పాలి. ఇది పిల్లలు. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నాకు పిల్లలు, ఆదాముకి తల్లిదండ్రులు లేరు కాబట్టి పెద్ద బాధ లేదు. ఇప్పుడు మనకి తల్లిదండ్రులు కూడా వచ్చేసారు. ఇప్పుడు పిల్లలు వచ్చేసారు, తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల్ని ఎక్కడ పెట్టాలి మీరు చెప్పాలి. ఎక్కడ పెట్టాలి? తల్లిదండ్రులు వచ్చేసారు, ఇప్పుడు ఎక్కడ పెట్టాలండి? ఇది అర్థం కాకే చాలామందికి తన్నుకులు ఆడిపోతారు. ఇంకో గ్లాస్ ఉంటే బాగుంటుంది, కానీ వద్దులేండి, పర్లేదు. లేకపోతే మీకు ఈజీగా. ఈ తల్లిదండ్రులు అంటే గ్లాసే పెట్టాలి, గ్లాసు 3 ఉన్నాయి కాబట్టి ఎల్లు గ్లాస్ పెట్టాలి. గ్లాస్ తెచ్చేలోపు ఇదిగోండి, ఇది తల్లిదండ్రులు అనే గ్లాస్. జాగ్రత్తగా అయ్యా, ఈ గ్లాస్ బోర్డు ఉంటే బోర్డు మీద చెప్పాలి. ఇది బోర్డు లేదు కాబట్టి మీ గ్లాసులు పెట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు అనే గ్లాసు ఎక్కడ పెట్టాలంటే పిల్లల గ్లాసుతో పెట్టాలి. ఇది చాలామందికి కొంచెం అర్థం కాదు, ఇప్పుడు చెప్తాను. ఒక స్త్రీకైనా పురుషుడికైనా సంబంధాల హైరార్కీ అంటే ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి? కుటుంబ సంబంధాల ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి అనంటే ఒక వ్యక్తికి అత్యంత ప్రాముఖ్యమైన సంబంధం ఎవరితో అంటే దేవునితో. రెండవ సంబంధం ఎవరితో అంటే తన భార్యతో, లేకపోతే తన భర్తతో. అర్థమవుతుందండి? ఇది ప్రయారిటీ సర్కిల్. అంటే ఇది యాక్చువల్గా ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇలా ఉన్నా పర్లేదు. రైట్. మూడవ ప్రాధాన్యత సంబంధం. ఇప్పుడు స్త్రీకి అయితే మొట్టమొదటి సంబంధం దేవునితో, తన భర్తతో.
ఈ రెండు సంబంధాల కన్నా మించిన సంబంధం లేదు. చాలామంది ఇదిగో ఈ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇది బైబిల్ సంబంధం కాదు, ఇది భారతదేశ సంబంధం. పితృదేవో భవ అంటే పితృడే దేవుడు. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే దేవుడిని లేపేసి అక్కడ ఎవరిని పెడతాడంటే తల్లిదండ్రులను పెడతాడు. కానీ ఇది బైబిల్ సంబంధం కాదు, ఇది భారతదేశపు సంబంధం. కాబట్టి ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన సంబంధం ఏంటంటే, నీ పిల్లలని ఎలా చూస్తావో నీ తల్లిదండ్రులు కూడా అలాగే చూడాలి. అంటే చిన్నపిల్లడు చెడ్డీలో టాయిలెట్ వెళ్ళిపోయాడు, లెట్రిన్కి వెళ్ళిపోయాడు, ఏం చేయాలా? నువ్వే తీసి నువ్వే కడగాలి. ఇన్ ద సేమ్ మేనర్ తండ్రి మంచం మీద ఇది వెళ్ళిపోయాడు, ఏం చేయాలా? సేమ్ నీ కొడుకు ఎలా చేసావో నీ తండ్రి కూడా అలాగే చేయాలి. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు నాలుగో సంబంధం ఏంటి? స్నేహితులు, బంధువులు. కుటుంబాల్లో సమస్యలు ఎక్కడ మొదలవుతాయంటే, జాగ్రత్త చూడండి, కుటుంబాల్లో సమస్యలు ఎక్కడ మొదలవుతాయంటే, ఒకడు ఏం చేస్తాడంటే లేక 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 అబ్రహాముకు పుట్టినట్టు చాలా సంవత్సరాల తర్వాత పిల్లడు పుడతాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు వరకు వీడికి మొదటి ప్రాధాన్యత సంబంధం ఏంటి? దేవుడు. వీడికి మూడో లైన్లో ఉన్న ఈ కుమారుని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? లేకపోతే ఎక్కడ పెడతాడు? ఇప్పుడు వీడికి ఎవరికన్నా ఎవరు ఎక్కువైపోయారు చెప్పండి? దేవుడి కంటే కుమారుడు ఎక్కువైపోయాడు. ఒకసారి అబ్రహాం కూడా అయిపోయాడు. పట్టరా సార్, పట్టరా అంటే పట్టుకెళ్ళి బలిపీఠం కట్టాడు. నరికేయాలి. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు పరీక్ష పెట్టాడు. నేనా కుమారుడా అంటే అబ్రహాము చక్కగా పరీక్ష గెలిచేసాడు. నువ్వే కావాలి ప్రభా, నువ్వు ఇచ్చిన కుమారుడు తర్వాత నరికేసాడు. అబ్రహాం మైండ్లో నరికేశాడు. ఈనాడు చాలా కుటుంబాల్లో కలతలు, కలహాలకు కారణం ఏంటంటే ఈ ప్రాధాన్యతల సర్కిల్స్ తెలియక, ప్రయారిటీ సర్కిల్స్ తెలియక ఒక్కొక్కడండి బలాదురు తిరగడం నేర్చుకుంటాడు. ఆడు నాలుగో సర్కిల్లో ఉన్న ఫ్రెండ్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ ఆడతాడో లేకపోతే ఇక్కడ ఆడతాడు. ఈడు ఎవరితో సమానంగా చూస్తాడు? భార్యని స్నేహితునితో సమానంగా చూస్తాడు. లేదంటే ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే భార్యని ఇటు గెట్టేసి ఫ్రెండ్ అని ఇక్కడ పెట్టుకుంటాడు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ కట్టేసి ఇక్కడ పెడతాడు ఫ్రెండ్ అని తీసుకొచ్చి. ఫ్రెండు ఆదివారం జాతర చేసుకుంటున్నాడట, రాట్నాలగుంట రమ్మన్నాడు. నేను రాట్నాలగుంట జాతరకి వెళ్ళిపోతున్నాను. ఎక్కడోండి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు వీడు? ఆదివారం ఎవరిదేనో? ప్రభువు దినం. ఈ చివరి ఫోర్త్ ప్రయారిటీ సర్కిల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ప్రభువుని పక్కకు తోసేసి ఇక్కడ పెట్టాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఈ భార్యని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ ఆడతాడంటే ఇది ఇక్కడ ఆడతాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అర్థమవ్వాలి.
జాగ్రత్త. కుటుంబంలో దేవుడు అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు చెప్పాలి మీరు. కుటుంబ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఈ ముగ్గురు కలిపి ఎవరి మాట వినాలి? పురుషుడి మాట లేకపోతే తండ్రి మాట వినాలి. ఒక్కొక్కడు తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఇతని మాట ఈ వినడం మానేసి ఈమె మాట ఈడింటాడు. లేదనంటే దేవుడిని పక్కకు దోసేస్తాడు. ఈ ప్రేమ పెళ్ళి చేసుకుని ఉంటాడు. దేవుడిని పక్కకు దోసేసి ఇప్పుడు భార్య వీడికి ఏమైపోద్ది? దేవుడు అయిపోద్ది. రైట్. కొంతమంది ఏం చేస్తారంటే భార్యని పక్కకు తోసేసి పిల్లల్ని పక్కలో పెట్టుకు పడుకుంటారు. అంటే ఉదాహరణకి చెప్తున్నా, అంటే భార్య స్థానం చివరికి వెళ్ళిపోద్ది, ఆ స్థానంలోకి పిల్లలు వచ్చేస్తారు. భార్య స్థానం పక్కకి వెళ్ళిపోద్ది, ఆ స్థానంలోకి తండ్రి వచ్చేస్తారు, లేకపోతే తల్లి వచ్చేస్తారు. ఎందుకు కుటుంబాల్లో కలహాలు, కక్షలు, క్రోధాలు, వేదనలు, బాధలు అంటే దేవుడిచ్చిన ఈ ఆర్డర్ని మనిషి అజ్ఞానం చేత మార్చేస్తాడు. మీలో చాలామంది కోపం వస్తుంది పెద్దవాళ్ళకి. అదేంటది, నేను కదా ఉండాల్సింది, భార్యని పెట్టారండి మీరు అనుకుంటారు కదా పెద్దవాళ్ళు. నేను చెప్పిన ఆర్డర్ కదయ్యా, దేవుడు చెప్పాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను, వారు ఏక శరీరము. ఇది అర్థం కాదు చాలామందికి. అర్థం కాక అప్పు చేయాలి, భార్యని అడగకుండా ఎవరినో అడుగుతాడు. అప్పు చేయాలా వద్దా అనే నిర్ణయం ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి. వీడు అప్పు చేసి పుట్టుకుని చచ్చిపోతాడు. వీడు వస్తాడా తీర్చడానికే? జాగ్రత్త చూడ. వీడు వస్తాడా? ఎవరు తీర్చాలా? ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని అంటే అప్పు చేసేటప్పుడు ఈమెను అడగాలి. ఈమెను అడగకుండా ఎక్కడో ఉన్న 4వ సర్కిల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఇది ఇక్కడ భార్యని పక్కన నడిస్తూ ఇక్కడ పెట్టుకున్నాడు. ప్రియమైన వారలారా, ఇది అర్థం కాక చాలా కుటుంబాల్లో తింగర బంగర అయిపోతున్నారు. అమ్మలారా మీకు జ్ఞానం ఎక్కువ ఉంది. మీరు పౌలులాగా విశ్లేషణాత్మకమైన నిర్ణయాలు చేస్తారు. కొంచెం కోపం కూడా ఎక్కువ ఉంది. మీ భర్త ప్రార్థనకు రాడు, నువ్వే ప్రార్థనకు వస్తావు. ఆయన బైబిల్ చదవడు, నువ్వే బైబిల్ చదువుతావు. ఇప్పుడు చాలా కుటుంబాల్లో భార్యలు ఏం చేస్తున్నారంటే జాగ్రత్త చూడ, భర్తని వెనక తోసి వీళ్ళు నిలబడుతున్నారు. ఇది దైవిక క్రమం కాదు. నీ భర్త దేవుడు తర్వాత నువ్వెవరికి విధేయత చూపించాలి? నీ భర్తకి. నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళిపోవాలి. కరెక్ట్గా భర్త 2 కేజీలు చేప పట్టుకొచ్చు. ఇప్పుడు ఏం చేయాలా? చేపని ఫ్రిడ్జ్లో పెడితే నిన్ను ఒంగోబెట్టి గుద్దుతాడు. ఏం చేయాలా? దేవుణ్ణి వదిలేసి భర్త మాట వినాలా? భర్త మాట విని దేవుణ్ణి వదిలేయాలా? ఎక్కడ జ్ఞానంగా ఉండాలి? బతిమాలుకుని కాళ్ళు పట్టుకుని అయ్యా ఒక్క అరగంటలో వచ్చేసేస్తాను అని బతిమాలుకుని భర్తని దాటి వెళ్లకుండా దేవుని మాట వినాలి. రివర్స్ అయిపోకూడదు. నువ్వు రివర్స్ అయిపోతే భర్త దేవునికి, మందిరానికి, పాస్టర్ గారికి కూడా రివర్స్ అయిపోతాడు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదేనా మీ యేసయ్య చెప్తుంది? ఇదేనా మీ పాస్టర్ గారు చెప్తుంది? ఇదేనా నాకు ఎదురు తిరగమనా అంటాడా? అంటాడు.
కాబట్టి బతిమాలుకొని కాళ్ళు అట్టుకుని అయ్యా లేదంటే ఉదయాన్నే లేచిపోయి వీడేదో ఒకటి పట్టుకొస్తాడని ముందే చలాకీగా అన్నీ రెడీ చేసి పెట్టుకుని అతనికి వండేసి దగ్గరుండి భోజనం పెట్టి పరుగున ఎక్కడికి వచ్చేయాలి మందిరం. ఇది చాలామందికి తెలియక సాధనా అని ఎవరిని తిడతారు? భర్తనే. ఆడి జీవితంలో మారు మనసు పొందడాడు. ఇంకా అంటే భర్త లేకుండా పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మనం చదువుకున్న దాంట్లో అదే చెప్పాడు, భార్యలకి భర్తలకి నిత్య జీవంలో మీకు పాలిభాగస్తులాడు. అంటే అఫ్కోర్స్ అక్కడ భార్యాభర్తలాగా ఉండరు, దేవదత్తలా ఉంటారు. కానీ నీ భర్తను వదిలేసి పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటావు నువ్వు. కాబట్టి ప్రియమైన వర్ణరా, ఎవరికైతే ఈ క్రమం అర్థం కావట్లేదో వాళ్ళ కుటుంబాల్లో తప్పుడు నిర్ణయాలు కదా. అదేంటండి, దేవుడు తల్లిదండ్రులను సన్మానించమన్నాడు కదా, సన్మానించు. ఎలా సన్మానిస్తావో తెలుసా? నీ పిల్లలకి బట్టలు కొన్నప్పుడు నువ్వెవరికి కొనాలి? నీ తండ్రికి కూడా కొనాలి, నీ తల్లికి కూడా కొనాలి. ఇంకో మాట చెప్పనా? మీ అత్తగారికి మామగారికి నువ్వు బట్టలు కొనాలి, మీ అత్తగారికి మామగారికి నువ్వు బట్టలు కొనాలి. నా సంబంధం లేదా? పెళ్ళైన కొత్తలో నన్ను ఎంత వేధించారో వాళ్ళకి కొనిదేంటి అనకూడదు. పెళ్ళైన గొడవలు అయిపోయింది. మీ అమ్మ కొనిదేంటి, మగత డబ్బులు ఎత్తలేదు, కట్న డబ్బులు ఇవ్వలేదు అనకూడదు. అయిపోయినాయి, గొడవలు అయిపోయినాయి. ఇప్పుడు 2 బిడ్డలకి తండ్రి అయ్యో, 40 ఏళ్ళ వయసు వచ్చింది. కాబట్టి దేవుడు ఏమి చెప్పాడంటే, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని, అంటే పిల్లలకి బట్టలు కొనేసి ముసలాళ్ళకి సిరిగిపోయిన గుడ్లు వేయకూడదు. నీ పిల్లలతో సమానంగా నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. నేను ఒకటి సత్యం చెప్తానే, భర్తలు త్వరగా చచ్చిపోకుండా ఉండాలంటే భార్యరారా మీకు ఒక సూత్రం చెప్పనా? దేవుడు ఏం చెప్పాడు? నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు పోరు పెట్టేస్తున్నావు. నీ భర్త తన తల్లిని తండ్రిని సన్మానించలేకపోయాడు. ఇప్పుడు ఆయన ఆయుష్ పెరుగుద్దా తగ్గిపోద్దా? అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. ఇప్పుడు నీ భర్త ఆయుష్ పెరిగి నువ్వు 10 కాలాల పాటు నీ మంగళసూత్రం పుట్టుకుమని తెక్కకుండా బాగుండాలంటే నీ భర్త చేత వాళ్ళ తల్లిదండ్రుల్ని సన్మానించేలాగా నువ్వే కోఆపరేట్ చేయాలి. ఇది అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండే మీ అమ్మకు చీర తీసుకుపోయారా అని ఎవరనాలే? ఆడు పొరపాటును దొగ్గసాటుగా చీరట్టుకొస్తే ఏంటి కొనిసావు కదా, చెప్తలేదు కదా, కొనిసావు కదా, ఇచ్చేసావే అని దెబ్బలాట వేయకూడదు. నువ్వు అలా దెబ్బలాడైతే 80 సంవత్సరాలు బతకాల్సిన భర్త 60 సంవత్సరాలకే పుట్టుకుపడ్డాడు. ఇది అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అది కాబట్టి నీ భర్త దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, అయ్యి బాబు మీ అమ్మకి బట్టలు కొనండి బాబు, మీ అమ్మని తీసుకురండి చికెన్ వండుతాను అనాలి నువ్వు. అయ్యా నీ భార్య నువ్వు ముసలోడు అయిపోయినా ఆమె రాయిలాగుండి నీకు సేవలు చేయాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆమె దీర్ఘాయుష్మంతురాలు అగినట్లు ఆమె ఏం చేయాలి? తన తల్లిని తండ్రిని సన్మానించాలి. కాబట్టి ఏమే మీ అమ్మని పిలు చేరుకుందాం అని అనాలి నువ్వు. ఇప్పుడు వాళ్ళ అమ్మని పిలిచి సన్మానించింది అనుకోండి, ఇప్పుడు ఈమెమవుద్ది? దీర్ఘాయుష్మంతురాలు అవుద్ది.
పుట్టుకుని చచ్చిపోదు. మీకు విషయం తెలుసా? మీకు సత్యం చెప్పనా? అది ఏడు సూత్రమో తెలియదు కానీ, అది ఏంటో తెలియదు కానీ, భర్తలు చచ్చిపోయిన భార్యలు నిలబడి ఉండగలరు కానీ భార్యలు చచ్చిపోతే భర్తలు మాత్రం ఉండలేరు. అది నిజమే. అంటే ఉండలేరంటే అంటే నేను సంసారం గురించి కాదు మాట్లాడేది, తను ఉండలేడు. అంటే మాకు ఇది ఎలా తెలిసిందంటే, మా అమ్మ చచ్చిపోయింది, 73 సంవత్సరాలకి చనిపోయింది. మా నాన్నగారు మా అమ్మ చచ్చిపోయిన ఆ రోజున మా ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆ నెల అంతా బాగానే ఉన్నాడు. కరెక్ట్గా నెల అయిన తర్వాత చిన్నపిల్లోడు ఏడుతాడు చూసారా, చిన్నపిల్లోడు ఎక్కి ఏడుతాడు కదా, అలా ఏడ్చాడు మా అమ్మని తలుచుకొని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే మీకు 3 రోజుల క్లాసులు ఇవన్నీ చెప్తారు. భార్య ప్రేమని బయటకు చెప్పుద్ది, భర్త ప్రేమను దాచుకుంటాడు. వాడు ప్రేమ లేనుడు ఏం కాదు. మేము వాళ్ళిద్దరూ బతుకున్నంతకాలం వీళ్ళిద్దరూ అరుచుకోవడమే చూసాం తప్ప ప్రేమగా మాట్లాడుకున్నది మేము ఎప్పుడు చూడలేదు. మా నాన్నగారికి ఎంత ప్రేమ ఉందా మా అమ్మ అంటే అన్న విషయం ఎప్పుడు తెలిసిందంటే, చచ్చిపోయి 4 రోజులకి తెలిసింది. కాబట్టి భర్తలారా, మీ భార్యలు చక్కగా రాయిలాగుండి, మీరు కొంచెం మంచం మీద అటు ఇటు లేగలేకపోయినా మీకు సేవలు చేయాలంటే మీ భార్య దిట్టంగా గుండ్రాయిలాగా ఉండాలి. దేవుడి దీవెన ఆమె మీద ఉండాలి. ఆమె దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలి. కాబట్టి ఎవరిని సన్మానించాలి? నిన్ను కాదు, ఎవరిని సన్మానించాలి? తన తల్లిదండ్రుల్ని సన్మానించాలి. కాబట్టి నువ్వే అడుగు. మీ నాన్న రమ్మనమ్మా, మీ అమ్మ నాన్న రమ్మను, సరే పనుంది, తీసుకెళ్ళి బట్టలు కొను, చక్కగా వాళ్ళకి ఇష్టమైన కూరని పెట్టు. గొడవలు అయినాయి, మాటలు అయినాయి, గొడవలు అయినాయి, కొట్లాటలు అయినాయి, పోలీస్ స్టేషన్లు అయిపోయినాయి. ఇంకెంతకాలం బతుకుతావు పోలీస్ స్టేషన్లో? ఇంక జీవితకాలం పోలీస్ స్టేషన్లోనే బతుకుతావా? బయటికి రావా? ఇంకా యేసయ్య క్షమించమన్నాడా, కక్ష ఉంచేసుకోమన్నాడా? క్షమించు. ఇద్దరికి చెప్తున్నాను, భర్తలకి చెప్తున్నాను, భార్యలకి చెప్తున్నాను. బిలిగ్రామ్ అనే దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఏ కుటుంబం అయితే క్షమించుకోవడానికి పోటీ పడుతుందో ఆ కుటుంబం పరలోకానికి నిదర్శనంగా ఉంటుంది. అర్థమైన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. పోటీ పడు. నీకు అన్యాయమే చేశారు, పిలవండి అమ్మా, బట్టలు కొందామంటే 50,000 రూపాయలు కంచిపట్టి చీర కొనమని కాదు, 50 రూపాయలు గుడ్డ ముక్క కొను చాలు. భోజనం పెట్టమంటే పంచపక్ష పరిమాణాలు ఉండేమని కాదు, ఓ 1/2 కేజీ చికెన్ ఉండు. తిన్నారో తినలేదో తర్వాత విషయం, ఉండు. కాబట్టి ప్రియమైన వాళ్ళ చాలామందికి ఇదేంటిది, తల్లిదండ్రులు 3rd సర్కిల్లోకి తోసేశారంటే ఆయన అర్థం కాదు. ప్రభు చెప్పిన మాట అయ్యా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. ఇది కుమారిని తండ్రి ఇంటిని మరువు. నువ్వు కూడా నీ భర్తను హత్తుకోవాలి. ఇది దైవ నియమం ఇది. కాబట్టి ఎవరికైతే ఈ ప్రయారిటీ సర్కిల్స్ అర్థం కావో, ఒకడో 4వ సర్కిల్లో ఉండాల్సిన ఫ్రెండ్ని తీసుకొచ్చి పెళ్ళం ప్లేస్లో పెడతాడు, లేకపోతే దేవుడు ప్లేస్లో పెడతాడు. కలహాలు కదా. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఎవరితో నిర్ణయం తీసుకోవాలి? చాలామంది భార్యకి చెప్పకుండా నాన్నకి చేస్తారు, భర్తకి చెప్పకుండా అమ్మకి చేస్తారు. వీళ్ళిద్దరూ కలిపి నిర్ణయాలు తీసేసుకుంటారు. వీళ్ళు నిర్ణయం తీసేసుకుని వీళ్ళ మీద ఎక్కేస్తారు. ఓరు నాయన, నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళతో కాదు, ఇదిగో మీ ఇద్దరు కలిపి నిర్ణయాలు తీసుకోవాలని మీ ఇద్దరికి కుటుంబంగా కట్టాడు. ఇందాక చెప్పాను కదా, వీడు భార్యను అడగకుండా ఫ్రెండ్ సలహా మేరకి అప్పు చేసి పుట్టుకుని చచ్చిపోయాడు. ఎవరు తీర్చాలా? వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, వీళ్ళు తీర్చరు, వీళ్ళే తీర్చాలి. రైట్. కాబట్టి జాగ్రత్త పడదాం, జ్ఞానముతో కుటుంబాన్ని నెట్టుకొద్దాం.
దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ప్రార్థన చేసుకో. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకో. జాగ్రత్త, తల ఉంచి ప్రార్థనకు మోకాళ్ళు ఇంకా నిద్ర వచ్చేద్దామా? జాగ్రత్తగా అండి. రైట్, ప్రార్థన చేసుకో. ప్రియమైన సంగమా, దేవుడు అనేక విధాలుగా దేవుడు నీతో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు. మనకి బలహీనతలు ఉన్నాయి, బలాలు ఉన్నాయి. మన భార్యకి, మన భర్తకి బలహీనతలు ఉన్నాయి, బలాలు ఉన్నాయి. కానీ అది దేవుని చిత్తమే. దేవుడు తన నిర్ణయం చొప్పునే మన ఇద్దరిని జతపరిచాడు. కాబట్టి వారి బలాన్ని బట్టి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. కుటుంబంలో సాతానుడు దూరకుండా ప్రతి దినం కుటుంబం మీద రక్త ప్రోక్షణ చేద్దాం. నీ భర్తకు అనుభవం లేదు, నీ భార్యకు అనుభవం లేదు, కానీ నీకుందిగా. చెప్దాం ప్రభుతో, ప్రభువా, నా కుటుంబంలో కలహాలకు కారణం నాకు అర్థమైపోయిందయ్యా. నేను సోమరి వలె నా కుటుంబం చుట్టూ యోబేసినట్టు అగ్ని కంచి వేయలేకపోతున్నాను. అపవాది దూరేస్తున్నాడు ఆయన. నా భర్త మంచోడే, నా భార్య మంచిదే, కానీ నేను అగ్ని కంచి వేయకే నా కుటుంబంలోకి నక్కలు తోడేళ్ళు వచ్చేసినాయి ప్రభువా. అయ్యో నాయన క్షమించండి, కనికరించండి ప్రభువా. ప్రభువా నాయన అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఎవరి ప్రాధాన్యతలు ఎలా ఇవ్వాలో మాకు తెలియచేశారు. అవును నాయన, చాలాసార్లు ఫ్రెండ్ని తీసుకొచ్చి భార్య స్థానంలో పెట్టాను, క్షమించండి అయ్యా. ప్రభువా, తల్లిదండ్రులు తీసుకొచ్చి, తల్లిని తీసుకొచ్చి భర్త స్థానంలో పెట్టాను నాయన, క్షమించండి. ఆయన భర్త మాట వినాల్సింది పోయి తల్లి మాట విన్నాను నాయన, క్షమించండి ప్రభువా. ఆయన ఇలాంటి పొరపాట్లు నేను చేశాను నాయన క్షమించండి, కనికరించండి ప్రభువా. భర్తని ఒప్పించుకోవడంలో విఫలమైపోయాను, భార్యను ఒప్పించుకోవడంలో విఫలమైపోయాను ప్రభువా. ఆయన జ్ఞానంతో, ప్రేమతో కాపురం చేయమన్నారు, అది మానేసి ప్రభువా నా బలాన్ని చూపించేశాను, దానివల్లే డ్యామేజ్ జరిగింది ప్రభువా. నాకు అర్థమైంది, క్షమించండి, కనికరించండి ప్రభువా. ఇంకా నేర్చుకోవడానికి, నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి సహాయం చేయండి, కనికరించండి అని మనం ప్రార్థన చేసుకుందాం. మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగా సంఘ కాపరులు ప్రకాష్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న ప్రభాకరాన్ని ప్రార్థన నడిపిస్తారు. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, దేవా నా కుటుంబాన్ని కట్టిన ఆయన ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా కుటుంబంలో సైతాన్ని ప్రవేశించుకుంటున్నట్లు మా బలాలు బలహీనతలను అర్థం చేసుకుంటూ దేవా మా కుటుంబాన్ని నీ వాక్య వెలుగులో కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడునని దేవుడు మనకు తెలియచేసిన వాక్యాన్ని ప్రకారం ఈ సాయంకాల సమయం ప్రభువా, మీ దాసుని నిలవబెట్టుకొని మాతో మాట్లాడినటువంటి, నువ్వు పలికినటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభువా. మా శారీరక బడలికను బట్టి, బలహీనతను బట్టి అనేక సార్లు నైనా నెమ్మదిగా మాట్లాడుతూ మమ్మల్ని నవ్విస్తూ మాట్లాడి ఉండవచ్చు, కానీ ఈ రాత్రి మీరు మాట్లాడిన మాటలు మా జీవితానికి పునాది ప్రభువా. స్తోత్రాలు ప్రభువా. నైనా ఎవరు ఈ భూమి మీద పరిపూర్ణులైన మానవులు లేరు, కానీ మేము నీ సారూప్యతలో సృజించబడి, అపవాది చేత మోసగించబడి, భిన్నమైన బలహీనతలు కలిగిన వారము, అదే సమయంలో ప్రత్యేకతలు కలిగిన వారము, శ్రేష్టమైన బలాలు కలిగిన వారం ప్రభువా.
నీవు మమ్మల్ని ఫలించేలా చేయడానికి నైనా పనికి రాని పాత్రగా ఉన్న మమ్మలను సారెపై పెట్టి నైనా మమ్మల్ని నూతనపరచడానికి నైనా ఈ లోకానికి శరీరధారిగా నావలే మావలే నైనా మమ్మల్ని ప్రేమించటానికి వచ్చావు. నీ ప్రేమ చేత మా బలహీనతలను కప్పడానికి ఇష్టపడిన దేవుడవు ప్రభువా. నీ ప్రేమ చేత మా పాపమును కప్పడానికి, నీ నీతిని మాకు బహుమానంగా ఇవ్వడానికి వచ్చిన దేవా నీకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని ఎలాగ ప్రేమించావో మాకు అర్థమైతే, నీవు మమ్మల్ని ఎలాగ కప్పావో మాకు అర్థమైతే, నీవు మమ్మల్ని ఎలా ఓర్చుకున్నావో మాకు అర్థమైతే, నీవు మమ్మల్ని ఎలా క్షమించావో మాకు అర్థమైతే, నీవు మా కొరకు ఎంతగా కనికరించావో మాకు అర్థమైతే, నీవు మా పట్ల చూపిన ప్రేమ యొక్క విలువ ఎంతో మాకు అర్థమైతే, నైనా మేము కూడా ఒకరిని ఒకరు కప్పుకుంటాం, ఒకరిని ఒకరు దాచుకుంటాం, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటాం, ఒకరిని ఒకరు అభినందించుకుంటాం, ఒకరి తలాంతులు ఒకరు ప్రభువా గుర్తించగలుగుతాం, ఒకరిని ఒకరు ప్రభు కొరకు నడిపించుకుంటాం. ప్రభువా సహాయం చేయండి, మా మనోనేత్రములను వెలిగించండి స్వామి. నైనా ఈ చిన్న జీవితంలో ఎన్నో అరమరికలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపాలను ప్రభువా మేము జ్ఞానము లేక అనేక సార్లు ప్రభువా విలువైన మా జీవితాన్ని, మీరిచ్చినటువంటి గొప్ప పిలుపును నైనా మేము నిర్లక్ష్యం చేస్తూ పోరాడుతూ వ్యర్థంగా జీవించేటటువంటి మమ్మల్ని క్షమించండి, కృప చూపించండి నాయనా. నాయన రాత్రి మీరు మాకు మంచి సమయాన్ని ఇచ్చారు ప్రభువా. మాకు ఒకటే మాదిరి, మా ప్రభువైన రక్షకుడైన క్రీస్తు యేసు మమ్ములను కప్పిన ప్రకారము నాయనా, మా వేళ్ల మధ్య ఉన్నటువంటి ఆ ఏళ్ళు ఎంత బలమైనవో, మధ్యలో ఉన్న నాయన ఖాళీలు కూడా అంత బలహీనమైనవని ఈ రాత్రి మీరు మాట్లాడారు కదా. ఆ ఖాళీల్ని నింపాల్సిన బాధ్యత సహకారిగా ఇచ్చినటువంటి స్త్రీది, సహకారిగా ఇచ్చినటువంటి పురుషునిది ప్రభువా. నిన్ను ఎరుగటయే నిత్య జీవం అన్నావు. నిన్ను ఎరిగిన మేము ఆ జీవాన్ని ఒకరి జీవితంలో ఒకరు ప్రదర్శించుకోవడానికి సహాయం చేయండి. దాని రాత్రి వాక్యమైన నీ ప్రియబిడ్డలందరినీ కూడా రాబో కాలానికి, కుటుంబాలకు, పిల్లలకు, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా చేయండి. మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయండి. ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు, మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ దాసులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, అన్నను బహుబలంగా శారీరకంగా బలపరిచి ప్రభువా నీ సన్నిధానంలో నిలవబెట్టుకుంటూ నీ వాక్య ఆశీర్వాదమును అనేకులకు ఇస్తున్నందుకు స్తుతిస్తూ, ఇంకా నీ కుమారుని బలపరిచి అనేకులకు దీవెనకరంగా చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం సన్నిధి, వాక్య పరిచయం చేసిన దయగల తండ్రి అన్నగారు, ఆయన వారి యొక్క కుటుంబం సుకుమార్ గారు, ఆయన వారి కుటుంబము, కుటుంబ సభ్యులకును, చెరవచన మనందరికను ఆయన మీ పరిశుద్ధమైన ఆత్మ సదా తోడుగా ఉండి బలపరిచి భద్రపరిచి సదా నడిపించనుగాక. ఆమేన్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించును, సకల ప్రాణులు యెహోవాను స్తుతించును.